కాకరేపుతుంది. కాళేశ్వరం కేసులో కేసీఆర్ హరీష్ రావుకు కష్టాలు తప్పవా అన్న చర్చ జరుగుతుంది. కాళేశ్వరం కేసులో రేవంత్ సర్కార్ దూకుడు ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ వ్యవహారంపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకునేందుకు అటు మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం కానుంది. మరోవైపు అటు కేసీఆర్ హరీష్ రావులపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ అయితే మొదలైంది. అటు ఫామ్ హౌస్ లో వరుస సమావేశాలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి కాంబోజు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, అండ్ అదే విధంగా బీజేపీ నుంచి రామరెడ్డి గారు ఉన్నారు, అండ్ ఇక అనలిస్ట్ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ నుంచి జితేందర్ గారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఏదైతే కాళేశ్వరం సంబంధించి కూడా ఇప్పుడు రేవంత్ సర్కార్ కాస్త దూకుడు ప్రదర్శిస్తుందని చెప్పాలి. అటు కమిషన్ కూడా పూర్తయిపోయింది, నివేదిక కూడా అందించింది. మళ్ళీ మంత్రివర్గ సమావేశం కూడా కాబోతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే కూడా ఈసారి కేసీఆర్ హరీష్ రావు పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టే యోచనలు అటు సర్కార్ ఉన్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. సో ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి? మీ విజన్ ఏంటి దీనిపైన? ఎస్ శ్రీనివాస్ గారు. సుదీర్ఘంగా జరిగిన ఈ దర్యాప్తు అనేది చాలా కింది స్థాయి ఉద్యోగుల నుంచి మాజీ ముఖ్యమంత్రి దాకా జరిగినటువంటిది. మనం అంతా వార్తల్లో రెగ్యులర్ గా చూస్తున్న అంశమే ఇది. దాని అవుట్పుట్ కూడా ఏముంది అనేది బయటకు వచ్చిన తర్వాత కొంత మీడియాలో సమాచారం వచ్చింది, మనకు తెలుసు. రిపోర్ట్ లో ఏముంది అనేది ఇప్పటికిప్పుడే బయట పెట్టింది అయితే లేదు. ఓవరాల్ గా మనం ఊహాజనితంగా చెప్పుకోవాల్సిందే గాని ఖచ్చితంగా ఈ రకంగా ఉంది రిపోర్టు అని చెప్పడానికి ఇప్పటికైతే వీళ్ళు. సరే, మోస్ట్లీ అధికారులంతా ఒక రకంగా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వైపే వేలు చూపించినట్టుగా మనకు వాళ్ళ కథనాల ప్రకారంగా మనకు అర్థమైనటువంటి విషయం. కాబట్టి డెఫినెట్లీ రిపోర్ట్ మాత్రం చాలా సీరియస్ గానే ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రభుత్వం ఏ రకంగా తీసుకుంటది అని చూసినప్పుడు సహజంగానే ఈ రిపోర్టు మీద మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి రిపోర్టుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఒకటి తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అనేది మనకు వార్త వస్తున్నది. వాళ్ళు కూడా మరి పక్క రాష్ట్రాల్లో ఇటువంటి దర్యాప్తుల మీద ఏ రకంగా చర్యలు తీసుకున్నారు అనేది తెలుసుకుంటున్నారు. కానీ ఓవరాల్ గా ఒక పక్కడబందీగా పోయే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకు వార్తలు వినబడుతుంది. కానీ అంతకు ముందుకే జరిగిన కొన్ని సంఘటనలు మనం చూస్తే ఇలా చాలా వరకు అవకతవకలు జరిగినాయి మన కాళేశ్వరం ప్రాజెక్టు అనేది. మొదటి నుంచి ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు ఉన్నాయి. రెండోది దర్యాప్తు సందర్భంగా కూడా చాలా విషయాలు కొన్ని ప్రజల నోటీస్కి వచ్చిన విషయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 38 మందికి నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం అధికారులకు, ఇరిగేషన్ ప్రాజెక్టు పనిచేసిన వాళ్లకు. అందులో 36 మంది సంజాయి చేసుకున్నారు, ఇంకా 3 ఇవ్వలేదు. మరో 3 చీఫ్ ఇంజనీరు, ఇంకొక ఇంజనీరు, ఇట్లా 3 మీద ఈ విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన దాడిలో 100 కోట్లు దొరికిన విషయం కూడా మనకు తెలుసు. కొన్ని సిమ్టమ్స్ డెఫినెట్లీ కనపడుతున్నాయి. అవినీతి ఒకవైపు అయితే, రెండోది ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు అనేది రెండో అంశం. ఈ రెండు కూడా భారీ పొరపాట్లు జరిగినాయి ఆ ప్రాజెక్టు అనేది మనకు అర్థమవుతున్న విషయం. ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ లో ఫస్ట్ ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలు కట్టే ముందు భూమి ఏ రకంగా ఉంది, దాని తర్వాత అది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎక్కడ కట్టింది అనేది కూడా ఈ రిపోర్ట్ లో ఉందని మన వార్తలు చెప్తున్నాయి. కానీ అసలు దాని పక్కా ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగానైతే కనపడతలేదు. చాలా మంది అధికారులు, ఇంజనీర్లు చెప్పింది కూడా ప్రభుత్వం ఏ రకంగా చెప్తే మేము ఆ రకంగానే చేసినాం తప్ప మా అంతటా మేము ఏమీ చేయలేదు అనే విషయాలు అధికారులు చాలా మంది చెప్పారు. అట్లనే ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ లో చేసినాం అనేది కూడా కొంతమంది అధికారులు చెప్తున్నారు. ఇట్లా రకరకాల ఆరోపణలు అప్పటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద ఉన్నాయి, బలంగానే ఉన్నాయి. కాకపోతే ఒక సమస్య ఉంది. ఇప్పుడు ఈ కాళేశ్వరం రిపోర్టు స్టడీ తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతుంది? కానీ వాస్తవానికి ఏంటంటే ఈ పెద్ద దర్యాప్తులలో అధికారులు దొరుకుతారు తప్ప రాజకీయ నాయకులు దొరికేది కష్టంగా మారుతుంది. ఎందుకంటే లీగల్ గా వాళ్ళు ఎక్కడ కనపడరు మనకు. కానీ చేయించేది మాత్రం ముఖ్యమంత్రి, మంత్రులు ఉంటారు తప్ప అధికారులు ఉండరు. అధికారులు ఏంటంటే లాలూచికో, లాలసత్వానికో లొంగిపోయి చేస్తున్న పనులు మనకు కనపడతాయి కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు కేసీఆర్ మీద, హరీష్ రావు మీద లీగల్ గా పక్కడబందీగా మేము దీని మీద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనేది ప్రభుత్వం నుంచి వస్తున్న వార్త.
కానీ అందులో ఎంతవరకు వాస్తవంగా జరుగుతుంది అనేది కూడా పెద్ద ప్రశ్నే. ఎందుకంటే ఒక సినిమాలో రవితేజ అనే సినిమా హీరో చెప్తాడు ఒక డైలాగ్, ఒక ముఖ్యమంత్రి ఐటీ అధికారికి ఫోన్ చేస్తే, ఆయన రవితేజ ఐటీ అధికారిగా పాత్ర పోషిస్తుంటాడు, ముఖ్యమంత్రి ఫోన్ చేసి మీరు ఐటీ దాడులు ఆపండి అని చెప్తాడు. అప్పుడు రవితేజ ఏమంటాడంటే, ఐటీ ఆఫీసర్ ఏమంటాడంటే, మీరు రైటింగ్ లో ఆపండి అని నాకు ఇవ్వండి, నేను ఆపేస్తానంటాడు. కానీ ముఖ్యమంత్రి రైటింగ్ లో ఇవ్వడు. ఇది సమస్య. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా అధికారులు ముఖ్యమంత్రో మంత్రో చెప్తే చేసిన పనులే ఎక్కువ ఉన్నాయి చాలా వరకు నిజంగా కూడా. కానీ ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు ఎక్కడ రైటింగ్ లో సాక్ష్యం దొరకదు, సంతకం ఉండదు. ముఖ్యమంత్రితో ఉండదు, ఇరిగేషన్ మంత్రితో ఉండదు, కన్సర్న్ ప్రభుత్వ ఇతర మంత్రులది కూడా ఉండదు. ఇది సమస్య ఉంది. కాబట్టి రాజకీయంగా ఏదో జరగబోతుంది వీళ్ళ మీద అనేది ఇప్పటికైతే మనకు సాక్ష్యాలు లేవు, చెప్పలేము. ఇప్పుడు ఈ దర్యాప్తులో రాజకీయ నాయకుల మీద విత్ ఎవిడెన్స్ తో పాటు దొరికితే అటువంటి నిర్ణయాలు జరగవచ్చు, అటువంటి శిక్షలు వాళ్ళకి పడే అవకాశం కూడా ఉంటుంది, కేసులు అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు మాత్రం దాని మీద చెప్పే అవకాశం అయితే ఇప్పటికైతే లేదని మనం అనుకోవాలి. ఓకే మళ్ళీ వస్తాను. ఓవరాల్ గా ఏంటంటే 1 minute, ఇప్పుడు 650 పేజీలది రిపోర్ట్ ఇచ్చిండ్రు, 3 వాల్యూమ్లు అంటే అవి. వీటన్నిటినీ ప్రభుత్వం స్టడీ చేసి టూకీగా క్లుప్తంగా దాని సారాంశం తీసుకొని నిర్ణయం తీసుకుంటాం కేబినెట్ లో అని చెప్పారు. కానీ రేపటి 4th అంటే రేపే నేను అనుకుంటా, బహుశా ఎల్లుండి కేబినెట్ మీటింగ్ లో మరి వీళ్ళు పెట్టి ఇమీడియట్ గా అసెంబ్లీ సమావేశాన్ని పెట్టి అసెంబ్లీలో టేబుల్ చేయాల్సిన అవసరం ఉన్నది రిపోర్ట్. ఇప్పటికిప్పుడు కేబినెట్ లో పెట్టి మరి అసెంబ్లీలో టేబుల్ చేస్తారా లేదా అంటే, టేబుల్ చేస్తే ఏంటంటే ప్రజల నోటీస్ కూడా అందులో ఉన్న విషయాలన్నీ అర్థమయ్యేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఓకే అండి. ఎస్ వెంకటేశ్వర్లు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం కేసుకు సంబంధించి కూడా రేవంత్ సర్కార్ కొంచెం ముందడుగు వేసింది, అండ్ మళ్ళీ కొత్తగా ఇప్పుడు మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకించి ఈ అంశం గురించి చర్చించాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. సరే, ఈ విషయం పక్కన పెడితే అటు క్రిమినల్ కేసులు, అటు కేసీఆర్ పైన, హరీష్ రావు పైన క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో సర్కార్ ఉందని చెప్పేసి జరుగుతుంది బయట ప్రచారం. అందుకే అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా వరుసగా అటు ఫామ్ హౌస్ లో సమావేశాలు జరుగుతున్నారా, మంథనాలు జరుగుతున్నాయా ఏంటి, ఏమనుకోవచ్చు, ఏం మాట్లాడుకుంటున్నారు ఫామ్ హౌస్ లో? ఇప్పుడు గుడ్ మార్నింగ్ జీనియస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఫస్ట్ కాళేశ్వరం యొక్క రూపురేఖలు తెలుసుకున్న తర్వాతనే మిగతా పార్టీలు మాట్లాడాలి. ఎందుకంటే వ్యాప్కో ఏజెన్సీ ద్వారా టెస్ట్ చేసిన తర్వాతనే అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ బ్యారేజీలు డిజైన్ అయినాయి. ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటంటే, పరిపాలనకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు 19 నెలలు 20 నెలలుగా కమిషన్ల మీదనే పరిపాలన చేస్తాను తప్ప ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ చేసినట్టు కనబడడం లేదు. ఓకే, 15-16 నెలలుగా మీరు కమిషన్ వేశారు, కమిషన్ పూర్వపరాలు చెప్పింది. లాస్ట్ 3 months బ్యాకే ఘోష్ గారు ఏం చెప్పారంటే, రాజకీయ నాయకుల దర్యాప్తు మీద మేము ఉండదు, ఇప్పుడు మాకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, మేము రేపు ఎల్లుండో రిపోర్ట్ ఇచ్చి వెళ్తామని చెప్పిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కమిషనర్ గారితో మాట్లాడుకుని ఏదో రాజకీయం చేసేసి దీంట్లో రాజకీయ కక్ష సాధన చర్యల్లో భాగంగానే ఈటెల రాజేందర్ను, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని దర్యాప్తుకు పిలిచారు. దర్యాప్తుకు 2 సార్లు హరీష్ రావు గారు వెళ్లారు, ఈటెల రాజేందర్ గారు, గౌరవ కేసీఆర్ గారు వెళ్లారు, చెప్పారు పూర్వపరాలు. మేమేమంటున్నామంటే, ఏం పూర్వపరాలు దాంట్లో ఉన్నాయో మీరు దాన్ని బయట పెట్టండి. ఇప్పుడు సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన దాంట్లో మేడిగడ్డ బ్యారేజీ 2 పిల్లర్లు కుంగిపోయినాయి. ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు 19-20 నెలలుగా కూలిపోయినటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేజ్ నెంబర్ 9లో ఇచ్చినటువంటి రిపేరింగ్ గురించి మాట్లాడకుండా అసలు మొత్తమే కూలిపోయిందని ప్రచారం చేస్తూ, ఇప్పటికీ కూడా మేమేమంటుంటే బీఆర్ఎస్ పార్టీగా ఒక కాళేశ్వరం ప్రాజెక్టే రేపటి భావి తరాలకు పునాది అవుతుంది. అది మీరు ఒక గవర్నమెంట్, ఇది కేసీఆర్ గారిది కాదు బ్యారేజీ, తెలంగాణ ప్రజల సొమ్ము, దాన్ని మీరు రిపేర్ చేయాల్సిన బాధ్యత మర్చిపోయి మీ ఇష్టారాజ్యంగా అసలు నోటికి రానటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇలా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు బుజ్జారావుల్ గారికి ఇచ్చారు. బుజ్జారావుల్ గారు చీఫ్ సెక్రటరీకి ఇస్తారు, అసెంబ్లీలో పెట్టాలి, అసెంబ్లీలో పెట్టిన తర్వాత క్యాబినెట్ ఏముంది, దానికి ఒక కమిటీ వేశారు నిన్న. నేనేమంటున్నంటే, మీరు ఏం చేస్తున్నా గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ కు సహకరించలేదా, మీరు పిలిస్తే వచ్చినామా రాలేదా, దాంట్లో లుకలుకలు ఏమున్నాయి మీరు తీయండి. అధికారుల దగ్గర దొరికిన మాట వాస్తవమే, కానీ అవి కాళేశ్వరం సంబంధించిన డబ్బులు అనేది ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే వాళ్ళు గత 25-30 సంవత్సరాలుగా ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉంటున్నారు.
సరే ఒకవేళ మీరు 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్తున్నారు. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగితే 94,000 ఎలికేషన్ లో దాదాపుగా ల్యాండ్ ఎలికేషనే 30,000 కోట్లు పోయింది. మరి దీంట్లో 1,00,000 కోట్లు ఎక్కడ పోయిందని రేవంత్ రెడ్డి గారు చెప్పలేకపోతున్నాడు. ప్రతిదీ ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓన్లీ కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ కమిషన్ల పేరు కరెంటు కమిషన్లు, బీసీ జనరల్ కమిషన్లు, డెడికేషన్ కమిషన్లు, కాళేశ్వరం కమిషన్ల మీదనే కాలయాపన చేస్తుండే తప్ప ప్రజలకు ఆమోద్యంగా ఉండేటువంటి ఏ పరిపాలన రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు. ఎందుకంటే ఆయనకు టీఎంసీల గురించి తెలియదు, క్యూసీల గురించి తెలియదు, అసలు వాటర్ సిస్టమ్ తెలియదు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. సరే మాలాంటర్లకు తెలియకుండా మీరు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు, గెలిచిన వాళ్ళు తెలుసుకొని చెప్పాలంటే కూడా ఆ జ్ఞానం కూడా లేదు. వెంకటేశ్వర్లు గారు, మీరు చెప్పిన అంశాలన్నీ మేము పరిగణనలోకి తీసుకుంటాం. సరే 1,00,000 రూపాయల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. సరే అది పక్కన పెట్టిన తర్వాత 1000 అదే ఏదో ఒకటి, కానీ ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది. అండ్ కమిషన్ లో కూడా హై లెవెల్ కమిటీ అనుమతి లేకుండా మీరు బడ్జెట్ రిలీజ్ చేశారు. అండ్ కమిషన్ ఇంకోటి చెప్తుంది, 3 లోపాలు ఉన్నాయి. అటు నిర్మాణంలో లోపాలు, డిజైన్ లో మార్పులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆర్థిక పరంగా మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారు. బడ్జెట్ కి సంబంధించి కూడా ఎట్లా రిలీజ్ చేశారని చెప్పేసి అంటున్నారు. దీనికి ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఈటెల రాజేందర్ గారిని ఈ విషయంలో కమిషన్ గారు క్వశ్చన్లు వేసింది. మీరు వేసిన క్వశ్చన్లే ఈటెల రాజేందర్ గారిని వేసింది. ఈటెల రాజేందర్ గారు క్లియర్ గా చెప్పింది ప్రెస్ మీట్ లో, ఇది కేబినెట్ ఆమోదంతో జరిగినటువంటి లావాదేవీలు ఉన్నాయి. ఎక్కడ కేబినెట్ లో మినిట్స్ లో పెట్టకుండా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆదాయపు లావాదేవీలు కానీ ఫైనాన్షియల్ లావాదేవీలు కానీ జరగలేదు. నేనే ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నా, నా ఆధ్వర్యంలో జరిగింది. కేబినెట్ లో మినిట్స్ లో ఉన్నాయి, రికార్డెడ్ ఉంది. అబద్దాలు చెప్పడం కాదు, పార్టీలు మారినంత మాత్రం అబద్దాలు చెప్పడానికి ఛాన్స్ లేదని చెప్తున్నారు. సిడబ్ల్యూసి కూడా చెప్పింది, వ్యాప్కో చెప్పింది. అవన్నీ చెప్పిన తర్వాత వట్టిగా బట్టగాల్సి మీరేయడం వేరు, పూర్వపరాలు తెలుసుకొని మాట్లాడడం వేరు. నేను ఏమంటానంటే ఇవాళ 650, 670 పేజీల మీరు దర్యాప్తు చేశారు. దాంట్లో ఏమున్నాయని మొత్తం తీస్తారు. రేపు కమిటీలో పెట్టండి, రేపు ప్రజలకు ఇవ్వండి, చర్చ పెట్టండి అసెంబ్లీలో. దేనికి చర్చ రా? ఇప్పుడు ఒక అంశం వచ్చినప్పుడు దాన్ని చర్చ పెట్టకుండా ఏదో బట్టగాల్సి మీద మొత్తమే కూలిపోయిందని చెప్పిండు. ఇప్పటికి నాకు తెలిసినటువంటి 30 సంవత్సరాల వాటర్ రికార్డులో ఇప్పటి వరకు ఈ సంవత్సరం లాస్ట్ వచ్చినటువంటి వానాకాలం ఫ్లోలో మేడిగడ్డ కూలిపోలేదు కదా, ఆ ఫ్లోలో ఉన్నది కదా. మీకు చాతగాక నీళ్ళు ఎత్తిపోయలేక మాట్లాడిన అంశాలు తీసుకోవాలి తప్ప నేను ఏమంటానంటే ఇక్కడ వాటర్ ఉండదు, ఆంధ్రాకి వెళ్ళిపోతుంది. కనీసం 50-56 మీటర్లు ఎత్తుకునే మనం ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు ఇది గవర్నమెంట్ ప్రాజెక్టు, దీన్ని రిపేర్ చేద్దాం, దీని అంశాన్ని చూద్దాం అని మాట్లాడకుండా కనీసం నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు దాని మీద ఆ అంశం మాట్లాడకుండా కాళేశ్వరం కమిషన్ మొత్తం ఈ కుంభకోణం జరిగిపోయింది, అంత జరిగిపోయింది అని చెప్పడం అనేది అది ఇప్పుడు నేను ఏమంటే అది నిష్పక్షపాతంగా జరుగుతున్నది. దీనికి అందరు చూస్తున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదు. నేను ఏమంటున్నానంటే పార్టీలకు అతీతంగా జరగాలి. ఇప్పుడు గవర్నమెంట్, అది గవర్నమెంట్ సంస్థ, దాని కార్పొరేషన్ ఉంది, అది మీరు బాగు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కానీ అది బాగు చేయకుండా కూలిపోయిందంటే అట్లా మాట్లాడడం అనేది ధర్మం కాదు, సీట్లో కూర్చొని. కాబట్టి మేము ఇప్పటికైనా మీరు ఇచ్చిన రిపోర్ట్ బయట పెట్టండి, ఎంక్వైరీ. ఇప్పుడు మేము ఏమంటే మీకే లీగల్ గా తెలుసు కావచ్చు, మాకు మా పార్టీకి లీగల్ ఉంటుంది, మా పార్టీకి ఇంజనీర్లు ఉంటారు. ఏం జరగాలనేది భవిష్యత్తులో చూస్తాం. కానీ ఇప్పుడే కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు, హరీష్ రావు గారిని ఇరికిస్తారు అనేది అవి నీటి మూటలే. నేను ఏమంటున్నంటే కాంగ్రెస్ పార్టీకి సిద్ధశుద్ధి ఉంటే అది రిపేర్ చేయాలి. ఈ కమిషన్ ఏం చెప్తుందో ఆ పేజీల మీద ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్లు బయట పెట్టాలి. అన్ని పెడితే అందరు ప్రజలు ఓకే అంటారు. కానీ మీ ఇష్టారాజ్యంగా మాట్లాడడం ధర్మం కాదు. ఓకే, ఎస్. నెక్స్ట్ రామ్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ రామ్ రెడ్డి గారు, మీరు కూడా ఈ కమిషన్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కమిషన్ సంబంధించి నత్తనడకన సాగుతుంది, ఇంతవరకు ఎటు తెలుస్తలేదు, కావాలంటే కూడా సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేయండి, సిఐడి పెట్టండి అని చెప్పేసి కూడా మీ నుంచి కూడా కొన్ని రిక్వెస్ట్లు వచ్చేసాయి. అయినప్పటికీ ఇప్పుడు 700 పేజీలకు పైగా ఒక నివేదికను అయితే అటు కమిషన్ రెడీ చేసింది. అండ్ ఇప్పుడు కొన్ని విషయాలు కూడా కీలకంగా చెప్పబోతుంది. కాబట్టి ఏంటి కమిషన్ పైన బీజేపీ స్టాండ్ ఏంటి తీసుకుంటున్న నివేదికల పైన? కమిషన్ రిపోర్ట్ లో ఏముందో మనకు పూర్తిగా బయట తెలియదు. లీక్లు అయితే వస్తున్నాయి, ఆ లీక్ల విషయం కూడా కామెంట్ చేస్తాను. కానీ మొదలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే కర్త కర్మ క్రియ కేసీఆర్. ఆయనే స్వయంగా చెప్పుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టు నా మానస పుత్రిక. ఇప్పుడు అది ఎప్పుడైతే కుంగినాక దాని మీద కమిషన్ వేసినాక నాకేం సంబంధం లేదు, అంతా అధికారుల ప్రకారమే నిర్ణయం జరిగింది. నేను ఒక ముఖ్యమంత్రిగా మాత్రం రైతులకు నీళ్లు ఇవ్వాలనుకున్నా, వాళ్ళే నిర్ణయించాలని ఇప్పుడు యూటర్న్ తీసుకొని మాట్లాడుతున్నాడు. దాంతో కూడా
మనకేం స్పష్టంగా అర్థమవుతుందంటే ఇలా తప్పు బాగానే జరిగింది, భారీ ఎత్తున తప్పు జరిగింది. ఇంకొకటి వాళ్ళు చెప్పింది ఏంటంటే 18 లక్షల ఎకరాలకు కొత్తగా ఆయకట్టు, 18 లక్షల పాత ఆయకట్టు స్థిరీకరణ అన్నది ఏది జరగలేదు. సిఏటి రిపోర్ట్లు ఏంటంటే 84,000 కోట్లు దాదాపు ఖర్చు పెట్టినా కూడా ఒక సంవత్సరంలో 40,000 ఎకరాలకే నీళ్లు అందించింది. సిఐటి రిపోర్ట్ లో ఉంది ఆమె దాంట్లో. ఎక్కడా కాలేజ్ ఇంతవరకు కాలువలు పూర్తి కాలేదు. 97,000 కోట్లు, 94,000 కోట్లు, 97,000 కోట్లు దాదాపు ఖర్చు అయినాయి. ఇంకో 50,000 సిఐటి రిపోర్ట్ లో ఉంది. ఇంకో 50,000 కోట్లు ఖర్చు పెడితే గానీ ఈ ప్రాజెక్టు పూర్తి కాదు. తర్వాత దాని మీద ఆదాయం ఏమొస్తుందంటే ఇప్పుడు 2019లో ఆయన ఓపెన్ చేశారు. ఎవరు? కేసీఆర్ గారు. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ పూర్తి కాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిందని ఓపెన్ చేశాడు. ఆ 4.5 సంవత్సరాలు 2019 నుంచి 2023 నవంబర్ వరకు 5 వర్షాకాలాలు పోయినాయి. 2019 జూన్ లో ఇది ఓపెన్ చేసింది. 5 వర్షాకాలాల్లో ఎన్ని టీఎంసీల నీళ్లు పైకి లిఫ్ట్ చేశారు? మిడ్ మానేరుకా, లోవర్ మానేరుకా, ఎస్ఆర్ఎస్పీ అంటే ఏ ఒక్క నాయకుడు ఆన్సర్ చెప్పలే. ఏ ఒక్క నాయకుడు ఇప్పటికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అది ఏంటంటే దోపిడీ లక్ష్యంగా నిర్మించిన ప్రాజెక్టు. రైతులను, వ్యవసాయాన్ని, నీళ్లను సాకుగా చూపి దోపిడీ కోసమే అది నిర్మాణ ప్రాజెక్టు. ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏంటంటే అవినీతి స్మారకంగా కాళేశ్వరం ప్రాజెక్టును చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఎవరికైనా అవినీతి అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా పనికొస్తుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా స్పష్టంగా దాని నిర్మాణం పెంచింది. మనకు ఇంతవరకు నేను అడుగుతున్నా, ఎవరైనా ప్రపంచంలో కట్టిన 5 ఏళ్లకే ఆ కుంగిన ప్రాజెక్ట్ ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ పేరు చెప్పండి. అంటే ఓకే రామరెడ్డి గారు, 5 మీటర్లు 5 ఫీట్లు మిగతా పిల్లలు కూడా ఒక్కొక్క. రామరెడ్డి గారు, అంటే మీరు ఇప్పుడు అంటున్నారు కదా అవినీతికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఇప్పుడు కాళేశ్వరం అని చెప్పేసి అంటున్నారు, ఎగ్జాంపుల్ గా చూపించారు. మరి గతంలో అదే బీజేపీ ఒప్పుకుంది కదా కాళేశ్వరం మంచి ఒక డిజైన్, దేశవ్యాప్తంగా ఇది ఒక మంచి డిజైన్ అని ఒప్పుకున్నారు. బండి సంజయ్ కూడా అప్పుడు ప్రశంసించారు కదా. మరి అప్పుడు ఇవన్నీ అవినీతి ఇవన్నీ గుర్తుకు రాలేదా? బీజేపీ గాని కేంద్ర ప్రభుత్వం గాని కాళేశ్వరం డిజైన్ మంచిది, కాళేశ్వరం అద్భుతంగా ఉంది ఎక్కడ మెచ్చుకోలే. అది అబద్ధం. అబద్ధం. వెంకటేశ్వర్లు గారు ఏం చెప్తారు, అది అబద్ధమా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు బీజేపీ గాని కేంద్ర ప్రభుత్వం గాని కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కేంద్రం నియమించిన సంబంధించి కూడా వచ్చింది, అవును కదా? వెంకటేశ్వర్లు గారు దీనికి ఏం చెప్తారు? మాట్లాడండి. తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరం దీర్ఘం మార్చడం కరెక్ట్. ఎందుకంటే నీటి లభ్యత తుమ్మిడిహట్టి దగ్గర 160 టీఎంసీలు ఉన్నా గానీ 80 టీఎంసీలు మించి కేటాయించలేము. తాగునీటి అవసరాలు, కింది ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలు చూస్తానని చెప్తే దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి బలవంతంగా 160 ఎట్లాగిది కట్టే ప్రాజెక్ట్ కాదు కాబట్టి 160 మార్చి కేటాయింపు చేసుకొని డ్రామా చేసింది. 6 ఏళ్లలో వాళ్ళు 38 కోట్లకు వాళ్ళ రివిజన్ పెట్టిన 3,000 కోట్ల ఖర్చు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రకారం కూడా వాళ్ళ ఖర్చు పెట్టే విధానానికి గడిపిన టైంకు 120-150 సంవత్సరాలు పడుతుంది వాళ్ళు పూర్తి చేయాలంటే. అది వేరే అంశం. కానీ రామరెడ్డి గారు అదే మేడిగడ్డ పిల్లర్ కుంగక ముందు అదే ఎన్డీఎస్ఏ అంతకు ముందు ఇది బానే ఉందని చెప్పేసి వెళ్ళింది. మేడిగడ్డ కుంగిన తర్వాత, పిల్లర్ కుంగిన తర్వాత మొత్తం స్టాండ్ మారింది. వెంకటేశ్వర్లు గారు దీనికి ఏం చెప్తారు? మాట్లాడండి. స్టాండ్ ఏం మారలేదు, మొదటి నుంచే చెప్తున్నాను. ఓకే, ఒక నిమిషం. బీఆర్ఎస్ ఏం చెప్తున్నారు చెప్పడం జరిగింది. వెంకటేశ్వర్లు గారు, మీరు మీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది ఒక దేశానికి రోల్ మోడల్ అని మీరు చెప్పారు కదా, మరి అది కరెక్టా కదా? గౌరవ మిత్రులు మాట్లాడదంటే కొన్ని తప్పులు ఉన్నాయి. నేను ఏమంటున్నంటే నీతి ఆయోగ్ ఏం చెప్పింది మిషన్ భగీరథ మీద, కాళేశ్వరం మీద అనేది వాళ్ళే చెప్పాలి. మాజీ కేంద్ర మంత్రులు కూడా ఏం చెప్పారనేది కూడా వాళ్ళు గ్రహించాలి. ఎందుకంటే ఇవాళ మల్లన్న సాగర్కు ఎన్ని టీఎంసీలు వచ్చినాయి, ఎల్ఎండికి ఎన్ని నీళ్ళు వచ్చినాయి, కొండపోచమ్మకి ఎన్ని నీళ్ళు వచ్చినాయి, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళు గ్రహించాలి. నీళ్లే ఎత్తిపోయలేదు. అసలు ఈ 5 సంవత్సరాల 40,000 ఎకరాలు జరిగింది అనేది శుద్ధాబద్ధం. ఎందుకంటే పేపర్లో మీరు మాట్లాడుతున్నా అసలు డిస్టర్బ్ చేయలే, మీరు మాట్లాడుతున్నా నేను డిస్టర్బ్ చేయలేదు. మళ్ళీ మీకు టైం ఇచ్చినప్పుడు మీరు కంటిన్యూ చేయండి. నేను ఏమంటున్నా, నా అంశం నేను చెప్పిన తర్వాత మీరు దాంట్లో ఏమైనా తప్పులు పొరపచ్చులు ఉంటే దాన్ని ఫిల్ చేయండి. నేనేమంటున్నంటే పేపర్లో వచ్చింది రాజకీయ అంశాలు మాట్లాడదాం, ఈ పేద కుటుంబాలకు ఏమిద్దాం అనేది పక్కన పెడితే ఈ దేశంలో
దాదాపు 60-70 సంవత్సరాల ఈ దేశంలో 11 సంవత్సరాలు మీరు పరిపాలిస్తున్నప్పుడు పోలవరానికి 5,600 కోట్లు ఒకసారి ఇస్తారు, 3,000 కోట్లు ఒకసారి ఇస్తారు, ఆంధ్ర సంబంధించిన ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు 97,000 కోట్లు వస్తే మీ మోడీ గారు ఇక్కడ ఉన్న నాయకులు ఏం మాట్లాడకుండా ₹1 ఇయ్యరు, జాతీయ హోదా ఇయ్యరు. అది 22 పిల్లల 2 పిల్లర్లు పోతే మొత్తం మీరు అదే అంటే ఇక్కడనే కుమ్మకు వివరం కనబడుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ కరెక్ట్ గా మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. నేనేమంటున్నంటే మీరు అక్కడికి వెళ్ళిర్రా, అది చూసిర్రా, ఎన్ని ఎకరాలకు పారిని చూసిర్రా, ఫ్లో ఎంత చూసిర్రా, ఎన్ని వందల కిలోమీటర్ల కాలువలు చూసిర్రా, ఎక్కడెక్కడ డ్యామ్ ఎత్తిపోసిన చూసిర్రా, ఇవాళ కొండపోచమ్మకు నీళ్ళు ఎన్ని వచ్చినాయి, మలన సాగర్ ఎన్ని వచ్చినాయి చూస్తే తెలిసిపోతుంది. అక్కడ ఇలా బీజేపీ ఉన్నటువంటి గత 4 ఏళ్ల కింద ఉన్న మినిస్టర్లే చెప్పిందే మిషన్ భగీరథ ఎక్సలెంట్, నీతి ఆయోగ్ చెప్పిందే ఎక్సలెంట్ అని చెప్పినాం. చిన్న పొరపచ్చు అంత పెద్ద డ్యామ్ కట్టినప్పుడు 2 పిల్లర్లు కుంగిపోతే అదే కేంద్ర ప్రభుత్వం కానీ ఇదే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు రిపేర్ చేయడం లేదు? ఒక కేంద్రంలో జలశక్తి శాఖ ఉంటది, జలశక్తి శాఖ ఒక లెటర్ రాసి కాళేశ్వరాన్ని రిపేర్ చేయండి అని ఎందుకు ఇవ్వలేకపోతుంది? అంటే ఈ కాళేశ్వరం ఈ తెలంగాణ భారతదేశంలో లేదా? ఎందుకు మీరు ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు? మార్చిన డ్యామ్ నిలుస్తుందని నమ్మకం గ్యారంటీ ఇవ్వలేమన్నది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పి రిపేర్ చేయండి ఫస్ట్ అని చెప్పింది. రిపేర్ చేస్తామని నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. అవునండి, రామరెడ్డి గారు ఫస్ట్ రిపేర్ చేయండి అని చెప్పేసి అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు. ఓకే, ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. జితేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో ఏదైతే పోయిన సంవత్సరం మార్చ్ లో కమిషన్ వేశారు, పీసీ ఘోష్ కమిషన్, అది ఇప్పుడు 16 నెలలుగా వాళ్ళు మొత్తం పూర్తిగా ఒక 700 పేజీలుగా అన్ని రెడీ చేసి నివేదికను అయితే రెడీ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నివేదికల ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి కేసీఆర్ పైన, హరీష్ రావు పైన అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి దీనికి ఏం చెప్తారు? క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సినంతగా అవినీతి అక్కడ ఎక్కడ ఉంది అని చెప్తారు. అండ్ ఇంకొకటి ప్రాజెక్టు మొత్తం కాళేశ్వరం, ఇందాక వెంకటేశ్వర్లు గారు అన్నారు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే పూర్తిగా కూలిపోయేంత స్థితిలో ఉంది. 1,00,000 కోట్ల వరకు అవినీతి జరిగింది. తీరా చూస్తే నివేదికలో 1,000 కోట్ల మేర ఎంతెంతనో అన్యాయం జరిగిందని చెప్తున్నారు. అసలు అవినీతి జరిగిందా, అన్యాయం అయిందా అన్న ఒక క్లారిటీ కూడా కాంగ్రెస్ కి లేదా? అండ్ ఏంటి ఏమనుకుంటారు, ఇది రాజకీయంగా ప్రతీకారం తీసుకుంటుందా లేదంటే? నమస్కారం అండి. మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్సుమాంజలు. ఒకటండి, మేము గడిచిన 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 2023లో ఎలక్షన్లో పోయేటప్పుడు మేము మా మేనిఫెస్టోలో జరిగినటువంటి కరప్షన్ విషయం, కుంభకోణాల విషయం, మేము కమిషన్స్ వేస్తామని ప్రజల దగ్గరికి వెళ్ళినాము. ప్రజలు తీర్పిచ్చిండ్రు, మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. మరి అంతకుముందు అఖండ ఆంధ్రప్రదేశ్లో మనకు జరిగిన అన్యాయం అందరికీ తెలిసిందే. నిధులు నియామకాలు, మరి ఈ నిధులు నియామకాలు అనే విషయాలు చూస్తే నీళ్ల విషయంలో మనం ఎంతో కష్టపడి ఎందరో బలిదానం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ సోనియా గాంధీ గారు 2 రాష్ట్రాలలో ఇబ్బంది అయినా, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కోల్పోయినా కూడా తెలంగాణ ఇవ్వాలనే సంకల్పంతో తెలంగాణ ఇచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలిస్తే మరి నీళ్ల విషయంలో అదే విధంగా అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు. నిధుల విషయం కూడా అదే విధంగా, నియామకాల విషయంలో కూడా 3 వ్యవహారాలలో ఆయన అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. మరి కాళేశ్వర విషయానికి వచ్చినప్పుడు మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మేము విచారణ కమిటీని వేసినాము. దాని విచారణలో ఈ రోజు మరి పీసీ ఘోష్ గారు మరి ఈ రోజు మరి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిండ్రు. అదేవిధంగా ఇంతకుముందు చాలా విషయాలు, ఇప్పుడు విద్యుత్ కొనుగోలు గాని, ఈ రేస్ విషయంలో గాని, ఈ రోజు మళ్ళా పేపర్లో చూస్తున్నాం ఒక 1,000 కోట్ల కుంభకోణం గొర్రెల విషయంలో. గడిచినటువంటి 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని ఒక ఏటీఎం రూపకంగా మార్చుకుంటారండి ఈ బీఆర్ఎస్ వారు. మొత్తం పూర్తిగా దోసేసుకొని అటు నీళ్ల విషయంలో కూడా అనేక రకాల ఇబ్బందులు. మరి 2 బేసిన్లు ఉన్నాయి, కృష్ణా ఉంది, గోదావరి ఉంది. కృష్ణాలో పూర్తిగా ఒక్క చుక్క, అంతకుముందేమో మన ఉన్నటువంటి అఖండ ఆంధ్రప్రదేశ్ లో మనము నీళ్ల విషయంలో చూడండి, కృష్ణా నీళ్లలో ఒక్క మనకు నాగార్జున సాగర్ కుడి కాలువ తప్ప మిగతా ఉన్నటువంటి జూరాల దాన్ని పూర్తి చేయలేకపోయారు. అదే విధంగా మరి మన ఇక్కడ శ్రీశైలాన్ని కూడా, ఎస్ఎల్బిసిని కూడా ఏమి చేయలేకపోయినరు. అదే విధంగా నాగార్జున సాగర్ లో లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చే ఒక నీరు తప్ప కృష్ణా నీరులో ఒక చుక్క బొట్టు కూడా మనకు రావట్లేదు. అదే విధంగా గోదావరిలో చూస్తే
మనం అంతా టోటల్ గా 79% మన పరివాహక ప్రాంతం ఉన్నా కూడా మరి నీళ్ల విషయంలో ఎక్కడ కూడా మరి ఈ రోజు కాళేశ్వరం కట్టి మరి అందులో మరి అక్కడి నుంచి ఇక్కడ వరకు దాదాపుగా 18 ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఎక్కడ కూడా మరి కృష్ణా బేసిన్ లో డెవలప్ చేయలేకపోయినరు, మరి గోదావరి బేసిన్ లో కూడా డెవలప్ చేయలేకపోయినరు. ఎంతసేపు ఈ రాష్ట్రాన్ని ఒక ఏటీఎం రూపకంగా వాడుకొని మరి మేమేమంటున్నామంటే ఇందులో అవినీతి జరిగింది. అవినీతి జరిగినప్పుడు ప్రజల సొమ్ము రూపాయి అనేది ట్యాక్స్ల రూపకంగా తీసుకొని మనం ఇప్పటి వరకు దగాపడ్డ తెలంగాణని బాగా చేసుకోవడం కోసం ప్రయత్నం చేసి మరి చేయాల్సినటువంటి అభివృద్ధిని చేయకుండా మరి అవినీతి చేసినప్పుడు కమిషన్లు ఇస్తాం, దాంట్లో తీలుస్తాం. చట్టం తన ప్రకారంగా తన పని చేస్తుందండి. ఈ రోజు చూడండి ప్రతి విషయంలో కుంభకోణం అండి. ఈ రోజు చూడండి పేపర్లో 1000 కోట్ల రూపాయలు గొర్రెలండి. మరి ఘోరం కాకపోతే ఏంటంటే 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే అదే అంటే ఏంటంటే పేపర్ లో అవన్నీ మీరే వేయిస్తున్నారని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే కూడా సరే 1000 కోట్లు అంటున్నారు, అప్పుడే 1,00,000 కోట్లు అంటున్నారు, కానీ ఏది కూడా ప్రూవ్ చేయట్లేదు కదా. నిందలేసిస్తున్నారు. ఇందాక వెంకటేశ్వర్లు గారు అన్నట్టు బట్ట కలిసి మీదేసేస్తారు, తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారా లేదా పక్కన పెట్టాలి. కానీ ప్రజలైతే అవినీతి జరిగిందని అనుకుంటారు. ప్రజల్ని డైవర్ట్ చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. పీసీ ఘోష్ కమిషన్ వేసిండ్రండి. ఈ రోజు అత్యుత్తమమైనటువంటి న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తి అయిన అనేక దేశంలో ఉన్నటువంటి అనేక కుంభకోణాలు మరి తమిళనాడులో జరిగినటువంటి జయలలిత మరి శశికళ విషయంలో చేసినటువంటి పెద్ద వ్యక్తి ఆయన ఈ రోజు ఒక మరి దీని మీద కమిషన్ విచారణ జరిపింది కదండి. ఇప్పుడు ఈ విచారణలో వీళ్ళంతా పాల్గొన్నారు. విచారణలో బయటకు వస్తుంది, చట్టం తన పని తాను చేస్తుందండి. మేము ఎక్కడ కూడా మా రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు మరి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులు చేశారండి. ఇక్కడ వీళ్లకు మనం పగా ప్రత్యక్షతో కాదండి, ప్రభుత్వం పరంగా చేస్తే ఈ రోజు 18 నెలల్లో తీసుకెళ్లి కేసీఆర్ ని జైల్లో వేయడానికి, హరీష్ రావు జైలు వేయడానికి 2 నిమిషాలు కాదండి. ఎక్కడండి ఇలా అట్లాంటిది లేదు కదా. ఇక్కడ జరిగిన అవినీతిపై విచారణ జరపాలి. రూపాయి అనేది ఇప్పటికే దగాపడ్డది తెలంగాణ రాష్ట్రము. అన్ని రకాలుగా ఇప్పుడు నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. ఈ రోజు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలైపోయింది. వీటి విషయంలో మరి విచారణ జరిపి డబ్బులు తీయకపోతే ఎలా అవుతుందండి? మోడీ గారు కూడా వచ్చి చెప్పింది కదండి, ఈ రోజు మనకు అది ఏటీఎం రూపకంగా అయిపోయింది కాళేశ్వరం అని. మరి జరిగిన అవినీతిపై విచారణ అంటే ప్రాజెక్ట్ సరే అవినీతి జరిగింది, మీరు మరి ఎందుకు ద్వంద్వంగా మాట్లాడుతున్నారు? ఒకటేమో అసలు కాళేశ్వరం కూలిపోతుంది, అసలు అది పనికి రాకుండా పోతుందని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని వేరే ప్రాజెక్ట్స్ కూడా అక్కడ నుంచి ఇప్పుడు నీటి సరఫరా జరుగుతుంది కదా, ఇప్పుడు వరదలు బాగా వస్తున్నాయి, ఇప్పుడు ఆ ప్రాజెక్టులే కదా వాడేది, అవునా కదా? ఏమంటారు జితేందర్ గారు? ఇప్పుడు వాడుతున్నారా లేదా కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి? ఇప్పుడు గోదావరి బేస్ మీద ఎన్ని టీఎంసీల నీరు మనం తీసుకోగలుగుతున్నాం అనేది ముఖ్యంగా గమనించాలండి. ఇక్కడ గడిచిన 10 సంవత్సరాలల్లా నీళ్ల విషయంలో ప్రాజెక్టుల డ్యామ్ విషయంలో కేసీఆర్ గారు ఆయననే ఇంజనీరు, ఆయననే రాజకీయ నాయకుడు, ఆయననే ముఖ్యమంత్రి, అన్ని రకాలుగా చూడండి. ఆ కాళేశ్వరం కట్టినటువంటి ఇంతకుముందు రామరెడ్డి గారు చెప్తున్నట్టుగా ఒక ఇంజనీర్ దగ్గర లక్షల కోట్ల రూపాయలు దొరికినాయి కదండి. ఎక్కడిదండి ఆ డబ్బంతా? 1,000 కోట్లు ముగ్గురు కలిపి 1,000 కోట్ల రూపాయలండి. ప్రజాధనం కదా ఇది, దుర్వినియోగమైంది. ప్రాజెక్టుల పేర్ల ఏటీఎం రూపకంగానే వాడుకొని కొన్ని లక్షల కోట్ల రూపాయలు దొప్పుకున్నారండి. దీనిపై విచారణ జరగాలి కదా. విచారణ ఎట్లా ఆపుతాము? రిజల్ట్ వస్తలేదు కదా. ఇప్పుడు 16 నెలలు ఒక నివేదిక ఇచ్చారు, మళ్ళీ కొత్తగా ఇంకొక కమిషన్ ఏర్పాటు చేయాలని యోచనలు ఉన్నారంట కదా. అది చూస్తారండి ప్రభుత్వం ఏమేయాలి అంటే అది మీరు అంటున్నారు 700 పేజీలు, మీరు అన్నట్లు మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఈఎన్సీలు, ఇంజనీర్లు వీళ్ళందరూ 119 మందిని విచారించి ఒక నివేదికను రెడీ చేసి మళ్ళీ ఇది సరిపోకుండా ఇంకో కమిషన్ పెడుతున్నారు. అంటే ఈ కమిషన్ మేము మీకు నమ్మకం లేకుండా ఇంకో కమిషన్ పోతున్నారా? కమిషన్ కాదండి, దీనికి ఒక ప్రాసెస్ ఉంటది. కమిషన్ ఇచ్చే రిపోర్ట్ మీద మళ్ళొక కమిషన్ వేసి దాంట్లో చట్ట ప్రకారంగా ఏమేమి దాని మీద అప్లికేబుల్ అయితే అనేది కొంత చట్టం ఉంటదండి. ఊరికేనే నివేదిక మీద అరెస్టులు జరిగాయి. దీని మీద కమిషన్ వేస్తే ఆ కమిషన్ వాళ్ళు ఇప్పుడు జరిగినటువంటి పొరపాట్లు అవినీతిపై ఆయన నిర్ణయించి ఏ కేసులు పెట్టాలనేది ఇంకో కమిషన్ నిర్ణయిస్తుందండి. ఊరికేనే చేయలేము కదా. ఏది చేసినా కూడా ఒక చట్టం ఈ కేసులు నిర్ణయిస్తుందండి. కమిటీ మీరు కమిషన్ కాదు, అది కమిటీ సంబంధించట్లే కానీ
శ్రీనివాస్ రెడ్డి గారు మీరేం చెప్తారు? సో ఆల్రెడీ ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ 16 నెలలుగా పూర్తిగా అందరిని విచారించి 119 మందిని విచారించి ఒక నివేదికను రెడీ చేసింది. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకొక కమిటీని ఏర్పాటు చేస్తాం, ఆ కమిటీ ద్వారా మళ్ళీ ముందుకెళ్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఏమనుకోవచ్చు? 16 నెలలుగా ఈ కమిషన్ కరెక్ట్ గా చేసిందా లేదా ఏమనుకోవచ్చు? మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? మ్యూట్ లో ఉన్నట్టున్నారండి శ్రీనివాస్ రెడ్డి గారు. ప్రభుత్వం కూడా ఈ రిపోర్ట్ మీద ఏం చేస్తుంది అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ నుంచి ఒపీనియన్ తీసుకుంటారు. దట్ ఈస్ ది కమిటీ, దట్స్ ఆల్. ఇదేదో ఇంకో 6 నెలలు ముంచుదని నేను అనుకోను. ప్రభుత్వం కావాలని సమయం లాగాలనుకుంటే అది వేరు విషయం. కానీ ఈ ప్రభుత్వానికి దాని మీద ఒక లీగల్ ఎక్స్పర్ట్స్ నుంచి ఒపీనియన్ తీసుకుని ఒక కమిటీ చేసి ఆ రిపోర్ట్ తీసుకోవడానికి మహా అయితే ఒక 4 రోజులు పట్టవచ్చు. అంతకు మించి పడుతుందని నేనైతే అనుకోను. కానీ ఆ 1 month లోపల అటువంటి రిపోర్ట్ వచ్చి దాని మీద మరి లీగల్ గా ఎట్లా ప్రొసీడ్ అవుతుంది ప్రభుత్వం, అందులో ఎవరెవరు దోషులుగా నిందితులుగా ఉంటారు, రేపు హైకోర్టులో ఎలాంటి కేసు వేస్తుంది అనేది రాబోయే కాలం చెప్తుంది. అంటే ప్రభుత్వ చిత్తశుద్ధి కూడా ఇక్కడ బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్ టైంలో ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ నుంచి రిపోర్ట్ తీసుకుంటారా, లీగల్ ఎక్స్పర్ట్స్ నుంచి తీసుకొని వీళ్ళు చర్యలు తీసుకుంటారా అనేది ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ఒక పరీక్షనే. మరి తీసుకోవాలి. వాస్తవంగా ఇదొకటి కాళేశ్వరం మీద ఆరోపణ అనేది ఈ రోజు కాదు, గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్షాలు చేస్తూ వస్తున్నటువంటి ఆరోపణ. భయంకరమైన అవినీతి జరిగింది. ఆ కట్టిన ప్రాజెక్టుగా సరిగా లేదు. ఆ నీళ్లు 36 లక్షలకు ఇస్తామన్నారు, అది ఇంపాసిబుల్. పైకి ఎత్తిపోస్తున్నారు, కిందికి వరదలు రాగానే వదిలేస్తున్నారనే ఆరోపణ బలంగా ఉంది. ఇది మీరో నేనో ఇప్పుడు ఘోష్ కమిటీ ఇస్తే కమిషన్ ఇచ్చే రిపోర్ట్ తోటే తెలిసే విషయం కాదు. తెలంగాణలో దాదాపుగా ఆ మాత్రం మీడియాను చూసి ఆ మాత్రం పత్రిక చదివే ప్రతి వ్యక్తికి ఈ విషయాలన్నీ తెలుసు. ఇప్పుడు ఘోష్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ అనేది ఏంటంటే ప్రభుత్వ పరంగా ఒక అథెంటిక్ రిపోర్ట్ గా పనిచేస్తుంది అంతే. ఇప్పుడు మనం అంతా చూసినాం, అధికారులు బయటకు వచ్చి ఏం చెప్పిందండి, ఇప్పుడు అక్కడ లోపల వాళ్ళు కమిషన్ కు జవాబు చెప్పొచ్చిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళు చేసిన కామెంట్ ఏంది, మేం బాధ్యులం కాదు, ముఖ్యమంత్రి గారు చెప్తే ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ లో పనిచేసినామని చెప్పిన వాళ్ళే దాదాపుగా ఉన్నారు. ఒక్క రాజకీయ నాయకులు ఎవరు, ఈటెల రాజేందర్, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ముగ్గురు పోయి వాళ్ళేం చెప్పినారు, విత్ ఇన్ ది కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాకనే అన్ని పనులు జరిగాయని చెప్పిండ్రు. కానీ లోపల వీళ్ళంతా ఏం చెప్పిండ్రు, వాళ్ళ డైరెక్షన్ మీదకి వెళ్ళి మాత్రమే చేసినామని చెప్పిండ్రు అధికారులంతా. అంటే డిఫరెంట్ ఒపీనియన్ అధికారుల నుంచి ఒక రకంగా, పొలిటీషియన్స్ నుంచి ఒక రకంగా అక్కడ వచ్చింది, మనకు కనపడుతుంది. ఎవరు తెలుసాలి ఇది? అందుకే ఇక్కడ సమస్య ఏంటంటే, సమస్య ఎక్కడ వచ్చింది మేడం, ఇప్పుడు కాళేశ్వరం ఓవరాల్ గా మనం దాని సారాంశం చెప్పాలంటే కేసీఆర్ అనే నాయకుడి పొలిటికల్ పబ్లిసిటీ కోసం విపరీతంగా జరిగింది. దాంట్లో అవినీతి ఉండొచ్చు, పొలిటికల్ గెయిన్ ఉండొచ్చు, మైలేజ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఆయన ఆరాటానికి ఇవన్నీ జరిగిన దుష్పరిణామాలని చెప్పాలి. అంటే ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ నివేదికల ఆధారంగా ఇప్పుడు కేసీఆర్ పైన, హరీష్ రావు పైన క్రిమినల్ కేసులు పెడితే అది కోర్టులో నిలబడుతుంది అనుకోవచ్చా? ఎందుకు నిలబడదు? లీగల్ గా ఉంటే ఖచ్చితంగా నిలబడుతుంది. లీగల్ గా ఉంటుందా అనేదే ప్రశ్న కదా. ఇప్పుడు మీరు అనేది కరెక్టే, లీగల్ గా ఉన్న తర్వాత కోర్టులు ఎందుకు నిలబడదండి? నిలబడుతుంది. కానీ లీగల్ గా అది ఉందా లేదా అనే సమస్య కదా. ఇప్పుడు మీకు ఇంత ముందుకు మీకు ఉదాహరణ చెప్పిన, ఇక్కడ ఏంటంటే సమస్య, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని ఎక్కడ ఫైల్ మీద సంతకాలు చేయరండి. ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు వాళ్ళే చేస్తారు, బాధ్యులు వాళ్ళే అవుతారు. డైరెక్షన్ ఇచ్చిన ముఖ్యమంత్రి కాడు. అదొక బాధ కదా. ఇప్పుడు అసలు కల్పరేట్ ఎవరో అతనికి శిక్ష పడే అవకాశాలు లేవు. లాలూచీకి పోయి అధికారులు పెట్టిన సంతకాల ఫైళ్ళ వల్ల ఇవాళ వాళ్ళే దొంగలుగా తేలుతారు. అధికారులు లోపలికి పోయే అవకాశం ఉంది, కానీ రాజకీయ నాయకులు పోయే అవకాశం ఎక్కడ మనకు కనపడతలేదు. మరి అది ఉందా? నిజంగానే కేసీఆర్ కూడా అక్కడ ఫైళ్ళ మీద సంతకం పెట్టిండా, నేనే ఈ ప్రాజెక్టుకు ఇంజనీర్ గా పనిచేసిన అని ఎక్కడైనా చెప్పండి. నోరుతోటి చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు, బయట చెప్పిండు. కానీ ఏదైనా ఫైళ్ళ మీద ఆయన సంతకాలు ఉన్నాయా, ఇంజనీర్లతో పాటు ముఖ్యమంత్రిది కూడా ఉందా? ఉంటే అప్పుడు ఖచ్చితంగా లీగల్ గా పోతుంది. ఎందుకు పోతుంది? కాకపోతే లీగల్ గా పోతుంది అని అయితే మనకు అనిపిస్తలేదు. ఎందుకంటే అతను డైరెక్షన్ ఇవ్వడమే తప్ప మిగతా పనులంతా అధికారులతో, ఇంజనీర్లతో చేపించిన పనే కదా. ఇప్పుడు డిపిఆర్ కేంద్రం ఇచ్చిందని చెప్తున్నాము. ఎన్నిసార్లు ఇచ్చిందండి? 18 రకాల పర్మిషన్లు దానికి కేంద్రం నుంచి. ఎన్విరాన్మెంటల్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చింది? దఫాలుగా ఇచ్చింది. మరి ఈయన ఏం లాలూచి ఇచ్చిండో మరి కేంద్ర అధికారులకు, లేకపోతే కేంద్రంలో ఉన్న వాళ్ళకి నాకు అర్థం కాలే. వాళ్ళది కూడా డ్యూయల్ రోలే ఉంది నిజంగా చెప్పాలంటే. బీజేపీ కూడా ఎందుకు అని అంటే ఇక్కడ ఒకప్పుడు వినండి సార్, చెప్పది వినండి. మనం నడిచిపోతుంది తెలంగాణ పార్టీలు కాదు, బీజేపీ కాంగ్రెస్, బీఆర్ఎస్ కాదు.
తెలంగాణ నష్టపోతుంది కదా. ఆ విషయాన్ని మనం గమనించాలి కదా. రాజకీయాలు కాదు మాట్లాడేది మనం. కేంద్ర మంత్రులు కూడా కాళేశ్వరంను అద్భుతం మహాద్భుతం అని పోటీపైన కేంద్ర మంత్రులు ఉన్నారండి. ఇవాళ మాట్లాడుతున్నారు ప్రైమ్ మినిస్టర్ ని హోమ్ మినిస్టర్ దాకా. ఇదొకటి సమస్య. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఇది పరీక్ష అండి. నేను ఓపెన్ గా చెప్తున్నా. తెలంగాణ అసెట్ అది ఎంత నష్టపోయిందో రికవరీ చేసే దమ్ము ఉండాలి ఈ ప్రభుత్వానికి. మాటలు కాదు, చేతలు కాదు, దర్యాప్తులు కాదు. ఏం దర్యాప్తులు అండి? దర్యాప్తులు చేస్తారు. ఎవరికి శిక్షలు పడతాయి కదా? చీఫ్ ఇంజనీర్కో ఇంకెవరికో పడతాయి. మరి దోషి అసలు దానికి సూత్రధారికి శిక్ష పడే అవకాశం ఈ దర్యాప్తులు ఏముందో నాకైతే అర్థం కాలే. పడుతుందని నాకైతే నమ్మకం లేదు. ఇది పొలిటికల్ మైలేజ్. ఇప్పుడు దర్యాప్తును కూడా ఒక పొలిటికల్ మైలేజ్ గా వాడుకునే పరిస్థితులనే రాజకీయ పార్టీలు ఉన్నాయి తప్ప నిజంగానే కల్పనిస్ట్ కు ఒరిజినల్ గా ఎవరైతే మూల సూత్రధారుడో ఆయనకు శిక్షలు పడే అవకాశాలు ఈ దర్యాప్తులో ఉంటాయనేది నాకనే అనిపించదు. ఎందుకంటే నీకు సాక్ష్యం దొరికే పరిస్థితే లేదు అక్కడ. ఏమైనా ఫక్తు మైలేజ్ విషయాలు తప్ప తెలంగాణ సర్వనాశనం అవుతుందండి. నువ్వు మిత్రుడు చెప్పినట్టుగా 87-85 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఎందుకు చేసిండండి కేసీఆర్ గారు? 2018 చేసిండు ఇనాగ్రేషన్ దాన్ని. ఎవరెవరు పక్కకు 1 మినిట్ అండి, మీరు పేపర్ చదవచ్చు. 18లో జరిగింది. ఇక్కడ ఏంటంటే 1 మినిట్ వినండి సార్. అంటే ఆయన శంకుస్థాపన చేస్తుంది 18 అని చెప్పేసి అంటున్నారు. వినండి మేడం. పక్కకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇద్దరిని పిలిచి నడమ కేసీఆర్ లో పడి కంప్లీట్ కాకముందుకే రిబ్బన్ కట్ చేసిండు. ఎవరు కట్ చేయమనండి? కంప్లీటే కాలేదు అది. ఎవడు కట్ చే పొలిటికల్ పబ్లిసిటీ, ఫక్త్ పొలిటికల్ పబ్లిసిటీ. రెండోది కరప్షన్ మొత్తం అయ్యేలా అధికారుల మీద పడుతుంది. చేసిన కూడా ఎక్కడ పోయిండు? ఎందుకు రిబ్బన్ కట్ చేసినావు నువ్వు? కంప్లీటే కాలువలే కంప్లీట్ కాలేదు. నీకు ప్రాజెక్ట్ రిజల్ట్ ఎట్లా తెలుస్తుందండి? 3 బ్యారేజీలలో ప్రతి సంవత్సరం నీళ్లు మీదికి ఎత్తిపోయాలి. పైనుంచి గోదావరి నుంచి ఎస్ఆర్ఎస్పీ నుంచి వరదలు రాగానే కిందికి వదిలేయాలి. గదేనా కాళేశ్వరం ప్రాజెక్ట్? ఎందుకు చేసినావండి? కంప్లీట్ అయిపోయింది అని జనాలకు చెప్పి ఓట్లు వేయించుకోవడానికి పచ్చి అబద్దాలు మాట్లాడినటువంటిది కేసీఆర్ యొక్క వ్యవహారం మనకు ఆ రోజు కనపడ్డది. కానీ ఓవరాల్ గా తెలంగాణ 1 లక్ష కోట్ల ప్రాజెక్ట్ ను నష్టపోయింది అనేది మనం అందరం ఒప్పుకోవాలి. ఈ రిపోర్ట్ ఏదో తేల్చి మూల సూత్రధారులకు శిక్షలు పడతాయి, రికవరీ అవుతుంది. ఇంకొక విషయం అండి, ఇక్కడ రేవంత్ ప్రభుత్వం ఫైనాన్షియల్లీ ఎంత ఇబ్బందులు పడుతుందండి. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, రకరకాల పథకాలు ఆగిపోతున్నాయి. అంత ప్రభుత్వం నడవని పరిస్థితి. జాగ్రత్త. నిజంగా రేవంత్ ప్రభుత్వానికి దమ్ముంటే వాళ్ళు కాంగ్రెస్ పరిపాలకులు చెప్తున్నటువంటి విషయాలు, కరప్షన్ గత ప్రభుత్వంలో ఏమేమి జరిగినాయి చేయండి సార్. దర్యాప్తులు అన్ని చేయండి. ఇప్పుడు కరెంటు మీద కూడా దర్యాప్తు చేసింది ఉంది. యాదాద్రి భద్రాద్రి ఎక్కడ కట్టిండ్రు అవి కూడా వాయబుల్ కాదు అనేది మనకు తెలుస్తుంది. రిపోర్ట్ కూడా ఎక్కర్లేదు. ఎక్కడండి యాదాద్రి ప్రాజెక్ట్ ఎడగట్టిండ్రు? అదేంటి మన సింగరేణి ఎక్కడుంది? బొగ్గు ఎక్కడికి తేవాలి? ఏమైనా దిమాకుందా ప్రాజెక్టులు కట్టే దాంట్లో? భద్రాద్రి ప్రాజెక్టు అది నీకు థర్డ్ క్వాలిటీ టెక్నాలజీ తోటి మిషన్లు పెడితే ప్రొడక్షన్ ఖర్చు పెరిగి ఆ పవర్ ను కొనే పరిస్థితి ఉండదు. 1 మినిట్ అండి. ఇటువంటి దుర్మార్గాలన్నీ శ్రీనివాస్ రెడ్డి గారు 1 మినిట్ వినండి సార్. ఇక్కడ ఏంటంటే పవర్ ఇది కూడా రిపోర్ట్ రేవంత్ దగ్గర ఉందండి. ఏం చేస్తుండండి 6 నెలల నుంచి? నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? డబ్బులు లేవని చెప్తుంది. భూములన్నీ కబ్జాలు అయిపోయినాయి హైదరాబాద్ చుట్టూ. రికవరీ చేయి. కాళేశ్వరంలో జరిగిన కల్ప్రిట్స్ ఎవరో బయట పెట్టండి. పవర్ పర్చేస్ లో ఎవరు కల్ప్రిట్స్ బయట పెట్టండి. రికవరీ చేయండి అండి. నేను మళ్ళీ వాళ్ళని కూడా తీసుకుంటానండి. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. ఒక్క నిమిషం ఆగండి. వెంకటేశ్వర్లు గారు, సో శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన కమెంట్స్ కి మీ సమాధానం ఏంటి? కేవలం ఎందుకంటే కూడా అన్ని కంప్లీట్ కాకముందు ఎందుకు రిబ్బన్ కట్ చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి కూడా ఆయన ఒక కీలకమైన ప్రశ్న ఇస్తారు. దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు నేను ఏమంటానంటే ఘోష్ కమిషన్ కంప్లీట్ గా ఇచ్చింది. దాంట్లో ఏముందనేది ఊహాజనకంగా మాట్లాడడం అనేది ధర్మం కాదు. సరే, ఒకవేళ దాంట్లో ఏమున్నా దాని పూర్వపరాలు చట్టపరిధిలోకి వస్తే చట్టం తన పని చేసుకుపోతుందని చెప్తున్నాం. ఇప్పటిదాకా శ్రీనివాసరెడ్డి సార్ చెప్పారు, కేంద్ర మినిస్టర్లు కూడా దాన్ని చేశారు. కాళేశ్వరం కంప్లీట్ కాకముందే ఇనాగ్రేషన్ చేసిన అనేది కూడా కొంత తప్పే. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర కాలువలు కంప్లీట్ కాకుండా ఉంటే ఇనాగ్రేషన్ ఎందుకు చేయొద్దు? అంటే నేను ఏమంటానంటే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యాగ్ పూర్తి కాకముందు ఎందుకు చేస్తారండి? అట్లా అంటే గత శ్రీనివాస్ రెడ్డి సార్ 2 జవాబులు చెప్తున్నారు. సారీ మీకు చెప్తున్నా, ఎందుకు చేయకూడదని మీరే అంటున్నారు. చేస్తే అక్కడ నీళ్లు నిలబడ్డాయి. మల్లన్న సాగర్ లో నీళ్లు ఉన్నాయి, వేరే ప్రాజెక్ట్ ఇరిగేషన్ లో ఉన్నాయి నీళ్ళని మీరే చెప్తున్నారు. కాలువలు లేవని మీరే చెప్తున్నారు కదండి. మరి కటిలా ఎక్కడో ఒక దగ్గర తక్కువ కాలంలో ఉండొచ్చు కదా సార్. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు పూర్తి డీటెయిల్ గా మాట్లాడాలంటే ఈ 1 అవర్ చర్చ సరిపోదు సార్. నేనేమంటానంటే మీరు కొన్ని లేవనెత్తారు, కొన్ని వాస్తవ నేనేమంటున్నా మీరు కొన్ని లేవనెత్తారు, దాంట్లో వాస్తవాలు ఉండొచ్చు.
కానీ గత ప్రభుత్వాలు ఇప్పుడు మీరు ఏమన్నారంటే దోపిడీ వాళ్ళు లేవు అనే విషయం మీకు తెలిసినప్పుడు ఇనాగ్రేషన్ చేసే తప్పేందంటే నేనేం చెప్పాలండి మీకు వినటోళ్ళకి కూడా అర్థమైంది. కాలువలు అంటే సార్ అది 200 కిలోమీటర్ల కాలువలు సార్. కంప్లీటే కాలేదు. ఇప్పుడు గాలగూడ పాలమూరు ప్రాజెక్టు కూడా కంప్లీట్ కాకముందుకే ఎలక్షన్ల ముందు కేసీఆర్ పోయి అక్కడ ఓపెనింగ్ చేసి వచ్చిండు 2 సార్లు. 16 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కడుతుందండి కాళేశ్వరం. శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి గారు 16 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నారు నెలకు. 16 కోట్ల రూపాయలు మీరే చెప్తున్నారు. ఇనాగ్రేషన్ మీరే చేస్తున్నారు. పాలమూరు ఎందుకు ఇనాగ్రేషన్ చేసిండో చెప్పమనండి. 30 ఒక నిమిషం అండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన జవాబు చెప్పనివ్వండి. ఒక నిమిషం ఆయన చెప్పనివ్వండి. ఎస్ మీరు చెప్పండి వెంకటేశ్వర్. ఇప్పుడు ఒక్క నిమిషం అండి మేడం, చెప్పండి జితేందర్ గారు. ఒక్క నిమిషం. ఈ రోజు కాళేశ్వరం అనేది సోదరులు చెప్తున్నట్టుగా కాలువలు పూర్తి కాకముందుకే అది ఇనాగ్రేషన్ చేసుకోవాలంటే అది రాజకీయ దాని గురించే చేస్తున్నారు. రెండోది కాళేశ్వరం ఈ రోజు 80 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. దానికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు 16 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కడుతుందండి. ప్రజాధనం అంతా దుర్వినియోగం. ఒక నిమిషం రామరెడ్డి గారు, మీకు కూడా పాయింట్ల సబ్మిషన్ ఉందా? అందరు కలిపి జవాబు చెప్తారు. వెంకటేశ్వర్లు గారు చెప్పండి. రామరెడ్డి గారు 2019 జూన్ లో దాన్ని ఓపెనింగ్ అని చేశారు కేసీఆర్ గారు. అప్పుడే కొత్తగా ముఖ్యమంత్రి జగన్ వచ్చారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు వచ్చారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి. 2023 నవంబర్ వరకు అధికారంలో ఉన్నారు. 4.5 సంవత్సరాలు. ఆ 4.5 సంవత్సరాలు కూడా కాలువలు పూర్తి కాలే. అంటే అప్పటికి 2018కి ఏ స్టేజ్కి అయ్యిందో దాన్ని అనవసరంగా రాజకీయ దానికోసమే చేశారు. ఒక విషయం కేసీఆర్ కి ఏం చెప్పారు, నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఆయనకు నడవడం దాన్ని పని తెచ్చుకుంటే ఇప్పుడు ఆ కుంభకోణాలతో. ఒక్క విషయం హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. కేసీఆర్ కున్నది అదే పాయింట్, మీరు మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నారు. అదే పాయింట్ క్లారిటీ నిర్ణయం తీసుకొని ఇంజనీర్ సలహాలు పాటించకుండా ఇలా హరీష్ రావు ఆదేశాలు కూడా ఉన్నాయి. భయంకరమైన ఆదేశాలు. ఇద్దరు దోషులే. నెంబర్ 1 దోషి కేసీఆర్, నెంబర్ 2 దోషి. ఒక నిమిషం ఆగండి రామరెడ్డి గారు. ఎస్ వెంకటేశ్వర్లు గారు, సో వీళ్ళ కమెంట్స్ కి ఏం చెప్తారు? ఇప్పుడు ఎంక్వైరీ జరగక ముందే, అది బయటికి రాకముందే కేసీఆర్ గారు హరీష్ రావు గారు దోషులని చెప్తున్నారు మిత్రులు. సరే, అది ఒకవేళ అట్లా పక్కన పెడితే అది మీరు చెప్పడం కూడా తప్పే. ఎందుకంటే అది అయిన తర్వాత చెప్పాలి. ఒక గెస్ట్ ఒక పార్టీ నుంచి మనం రిప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు వాస్తవాలు అనేది మాట్లాడాలి. నేను ఏమంటున్నంటే కాలువలు పూర్తి కాకముందే ఓపెనింగ్ చేసిరు అంటున్నారు. కాలువలు పూర్తి కాలేదంటే ఎక్స్టెన్షన్స్ పోతున్నాయి కదా సార్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోలేదని మేము అందామా కంప్లీట్ అయిందని? ఎక్స్టెన్షన్ పోతున్నాయి. ఇక్కడ తుంగతుర్తి వరకు, అక్కడ నల్గొండ వరకు కూడా ఎక్స్టెన్షన్ పోతున్నాయి. అంటే కొత్త ప్రాజెక్టుకు అటాచ్మెంట్ కాలువలు పోవట్లేదు సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ కాకముందే వేసిండు. తెలుగు గంగా ప్రాజెక్టు 36 ఏళ్ళు నడుతుంది. అది ఎన్టీ రామారావు గారు ఓపెనింగ్ చేస్తాడు. అంటే ఓన్లీ కేసీఆర్ గారే తెలంగాణ చేసిండు. మేము ఆంధ్ర వాళ్ళకే మీరు ఏమంటారండి సార్? మీరు అడిగిన దానికి సమాధానం. ఇప్పుడు గత ప్రభుత్వాలు జరిగినటువంటి ఇరిగేషన్లు కూడా గుర్తు చేసుకోవాలి. ఒక ప్రాజెక్టు 36 ఏళ్లు కడతారు. ఇప్పుడు డక్కన్ లో ఉన్నట్టు తెలంగాణకు నీళ్లు రాకుండా చేస్తారు. కాళేశ్వరం మీద అందరం ఏకమై అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా కంప్లీట్ కాకముందే చేసిరని ఆరోపణలు చేయడం. ఇప్పుడు నేను ఏమంటానంటే అవి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. కాళేశ్వరం అనేది ఇన్ని కిలోమీటర్లు ఆగుతుంది అనేది ఎక్కడ లేదు సార్. మీకు పూర్తి డీటెయిల్ ఏమని ఇస్తా. ఇంకా ఇప్పుడు నల్గొండకు పోయింది, తుంగతుర్తికి పోయింది. అది కూడా మనం ఆలోచన చేయాలి. వట్టిగానే వేగంగా మాట్లాడడం కాదు. మనం వేగంగా మాట్లాడితేనే పేపర్లు వస్తుంది. మనం వేగంగా టీవీలు చెప్తేనే పేపర్లు వస్తుంది. అదే ప్రజలు నమ్ముతారు. కమిషన్ లో ఉన్నటువంటి లెటర్లు చదవక ముందే ఇప్పుడే డిసైడ్ చేస్తే ఎట్లా? మనం ఏమైనా డిసైడ్ చేయడానికి అది చదివినామా? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆల్రెడీ పీసీ ఘోష్ గారు చెప్పారు, మేము రాజకీయ నాయకులను ఎంక్వైరీ చేయమని చెప్పారు. ఒక మాట వినండి సార్, ఒక మాట వినండి. పీసీ ఘోష్ గారు రాజకీయ నాయకులను మేము దర్యాప్తు చేయమని చెప్పిండు. ఆయన కలకత్తాకి వెళ్ళిపోయిండు. మళ్ళీ ఆయన ఫోన్ పోయింది, వచ్చిర్రు, ముఖ్యమంత్రి గారిని కలిశారు. మళ్ళీ వీళ్ళకి నోటీసులు వచ్చినాయి. అంటే ఇది రాజకీయ కక్ష కాదా? నేనేమంటున్నానంటే సరే, ఒకవేళ అలా తప్పులు జరిగినాయి, ఒప్పులు జరిగినాయి ఎంక్వైరీలో ఉంటుంది. అది బయటికి రావాలి, అసెంబ్లీలో చర్చ పెట్టాలి. రాకముందే ఆరోపణ చేయడం, నిందేయడం అనేది పద్ధతి కాదని నేను చెప్తుంది. అంటే ఒకటి వెంకటేశ్వర్లు గారు 700 పేజీల పైగా నివేదిక రెడీ చేశారు కదా, మరి మీరేమో ఇది ఊరికే ఉట్టి ఆరోపణలు నిందలు అంటున్నారు. మరి ఉత్త పుణ్యానికి 700 పేజీలు అయితే రాయరు కదా. ఇప్పుడు మేడం నేను ఏమంటున్నానంటే కమిషన్ చేసిన 16 నెలల్లో 126 మందిని ఎంక్వైరీ చేశారు. అందులో 3 రాజకీయ నాయకులు ఉన్నారు. 24 మంది రిటైర్డ్ అయిపోయారు.
అందులో 2 చనిపోయారు. వాళ్ళ స్టేట్మెంట్లు మొత్తం రికార్డు చేశారు. నేనేమంటున్నంటే పేరు చెప్పదలుచుకోలే కానీ మొన్న ఒక 250 కోట్లు ఒక ఇంజనీర్ దగ్గర దొరికినాయి. ఆయన 186 కోట్ల ఎసెట్లు గత ప్రభుత్వం అంటే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయని. ఇవాళ కొత్తగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే సంపాదించుకున్నానికి ప్రూఫ్లు లేవు. నేనేమనునంటే ఆయన ఆస్తులు 300 కోట్లని సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే 185 కోట్లు 20 ఏళ్ల కింద కొన్ని ఎసెట్లు ఉన్నాయి. అది కూడా పరిగణలోకి తీసుకుంటారు కమిషన్. మొత్తం వీళ్ళకైనా దొరికినడానికి లేదు. నేనేమంటున్నంటే ఎవరైనా పార్టీకి సంబంధించిన దాంట్లో మీరు చర్చ పెట్టండి, వ్యతిరేకించండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ వచ్చేసరికి, స్టేట్మెంట్లు వచ్చేసరికి, ఈ ట్రిబ్యునల్ కి వచ్చేసరికి వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతుంటాను నేను. సరే అంటే ఓకే, మీరు అన్నట్లు 20 ఏళ్ల కింద రిజిస్ట్రేషన్ లైన్ అని చెప్పేసి అంటున్నారు. ఒక నిమిషం రామరెడ్డి గారు, 20 ఏళ్ల కింద రిజిస్ట్రేషన్ అయినా అని చెప్తున్నారు. అంటే వాళ్ళు అవినీతి పరులని మీకు తెలుసు. సరే వాటెవర్ చేశారు, మీ పాలనలో వాళ్ళు ఉన్నారు కదా, మీ పాలనలో ఆ ఇంజనీర్లే పనిచేస్తారు కదా. మరి అట్లాంటప్పుడు ఆ ఇంజనీర్లు మా గవర్నమెంట్ లో పనిచేసినా కూడా అంటే మీరు క్రాస్ ఎంక్వైరీ చేయలేదు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా ఇంజనీర్లను పెట్టుకోవడం వల్ల ఈ రోజు ఇంత అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి చాలా మంది ఇంజనీర్లు ఇన్వాల్వ్ అయి ఉంటారు మేడం. నేను చెప్పేది ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక పేరు చెప్పకుండా 300 కోట్లు దొరికిన దాంట్లో 185 కోట్లు 2002 నుంచి 2006 వరకు రిజిస్ట్రేషన్ దొరికినాయి ఒక ఇంజనీర్ దగ్గర, ఆయన ఒక వ్యక్తి దగ్గర. అంటే 25 ఏళ్ల కదా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అంత ఆస్తులు కొనడం నేను చెప్పింది. అవినీతి పరులు వాళ్ళకు ఆల్రెడీ అవినీతి పరులు తెలంగాణ కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఏ అధికారులు కూడా శుద్ధపూసని నేను చెప్పట్లేదు. మేము ఎంక్వైరీ చేసినామని చెప్పట్లేదు. అవినీతి పరులే నేను చెప్తున్నా కదా మేడం. ఇలా రాజకీయ నాయకులు కూడా అన్ని ఇప్పుడు నేను ఏమంటున్నంటే రాజకీయ నాయకుల మాటలు కూడా నీటి మూట లెక్క అయిపోయినాయి. ఇలా ద్వంద్వ వైఖరి ఉన్నది. ఇవాళ బీజేపీ ఏమో కాళేశ్వరం గురించి మాట్లాడదంటది, కేంద్రంలో వాళ్ళ మినిస్టర్లు నీతి ఆయోగ్ అద్భుతం అని చెప్తారు. అంటే ఎవరు దేనికి సమాధానం? అంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నట్టే కదా. నేనేమంటున్నంటే ఘోషి గారు ఇచ్చిన కమిషన్ పూర్వపరాలు తెలియకుండా మాట్లాడడం అనేది పద్ధతి కాదు. అది వచ్చిన తర్వాత మాట్లాడండి, ఎంక్వైరీలు చేయండి, అరెస్టులు. ఇప్పుడు నేను ఘోషి గారు అక్కడ ఇచ్చినట్టు ఇప్పుడు అక్కడ జయలలిత గారు ఇచ్చిన స్టేట్మెంట్ మేము చూసాము, దాంట్లో కరెక్ట్ ఇచ్చాడు, ఇక్కడ కూడా కరెక్ట్ ఇచ్చాడు అనుకుంటున్నాం. ఇప్పుడు రాజకీయ నాయకులను దర్యాప్తు చెయ్యను అని మళ్ళీ నోటీసులు ఇచ్చి పిలిపించారు. పిలిపించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సహకరించేలా చూడాలి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, అసలు కమిషన్ లో ఉన్నటువంటి 650 పేజీలల్లో ఆ రికార్డులో ఏమున్నదనే కావాలి. అది రాకముందే కేసీఆర్ చేసిండు, హరీష్ రావు చేసిండు అనేది శుద్ధ అబద్ధం అంటున్నాను నేను. ఒకవేళ అది వచ్చిందో చెప్పండి, అది వస్తే చెప్పండి. రామరెడ్డి గారు చెప్పండి, మీ సబ్మిషన్ ఏంటి? 6 విషయాలు రాజకీయాలకు సంబంధం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్తా. చెప్పండి. ఒకటి, సాయిల్ టెస్ట్ చేయలేదు ఆ 3 బ్యారేజీలకు. చేశారు. సాయిల్ టెస్ట్ 3 సార్లు అయింది. మీకు ఏమండిస్తా నా దగ్గర ఫోన్ లోనే ఉంది వ్యాప్ రిపోర్ట్ మీకు ఏమంటే పంపిస్తా. రెడ్డి గారు మాట్లాడండి. 2, దాని డిజైన్ లో లోపాలు ఉన్నాయి. ఆడ డిపిఆర్ అప్రూవ్ కాకముందే కట్టారు. పార్లమెంట్ లో కూడా రిప్లై ఇచ్చారు. కాగ్ రిపోర్ట్ లో ఉంది అప్రూవల్ రాకముందే మీరు 56,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ బడ్జెట్ అప్రూవల్ లేకుండా 56,000 కోట్లు ఖర్చు పెట్టారు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరుతో మీరు అని 2వ విషయం. 3వ విషయం, క్వాలిటీలో పూర్తిగా దెబ్బతిన్నది. ఆడ కుంగిపోవడం, దానికి డైరెక్ట్ ఎవిడెన్స్ కుంగిపోవడం అనేది ఇంతమంది ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ కుంగిపోలేదు. 4వ అంశం, మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. వర్షాకాలం ముందు, వర్షాకాలం తర్వాత ఏవైతే ప్రతి ప్రాజెక్టు చేయాలో, కొత్త ప్రాజెక్ట్ ఏం చేయాలో అవి ఏమీ జరగలేదు. ఇవి ఒకటి. చెప్పిన నీళ్లు ఇవ్వలేదు. కాగ్ రిపోర్ట్ లో ఉంది 18 లక్షల ఎకరాల నూతన సాగని చెప్పి 40,000 ఎకరాలకే ఇచ్చారు. ఇనాగరేట్ చేసిన 4.5 సంవత్సరాల్లో వాళ్ళ ప్రభుత్వంలోనే కాలువలు పూర్తి కాలేదు. వాళ్ళ ప్రభుత్వంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ లో ఈ 3 బ్యారేజీలు లోపభూయిష్టం ఉన్నది. మేడిగడ్డ బ్యారేజ్ ఏడో బ్లాక్ మొత్తం పునర్నిర్మించ చేయాలి. మొత్తం చేసినా గానీ మేడిగడ్డ బ్యారేజీ ఉంటుందన్న గ్యారంటీ మేము ఇవ్వలేము. మిగతా 2 గ్యారంటీలు ఉంది. రామరెడ్డి గారు ఒక నిమిషం అండి, జితేందర్ గారికి కూడా సబ్మిషన్ ఉందంట. ఒక నిమిషం, మీ దానికి జవాబు చెప్తారంట వెంకటేశ్వర్లు గారు. ఏం ఆదాయం వచ్చింది? రీపేమెంట్ కి ఏం ఆదాయం వచ్చింది? చెప్పిన ఆదాయం వచ్చిందా? లేదే. ఇన్ని రకాలుగా. ఇంకొకటి, మల్లన్న సాగర్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 20 కిలోమీటర్ల ఆనకట్టన 20
ఎస్ జితేందర్ గారు మీ సబ్మిషన్ ఏంటి? సునీత గారు మేడం, ఇప్పుడు ఒక్కటే కాదండి, గోదావరి మీద కాదు కృష్ణ మీద కూడా ఆయన చేసినటువంటి నిర్వాహకం చాలా పెద్ద నిర్వాహకం ఉంది. ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికి పిలిచి భోజనం పెట్టి పోతిరెడ్డిపాడుని ఏం చేసిండండి? మొదట 4 గేట్లుండే, దాని తర్వాత అఖండ ఆంధ్రప్రదేశ్ లో పాలకులు చేసినటువంటి దానికి 14 గేట్లు చేసిండ్రు. మరి ఈయన పిలిచి భోజనం పెట్టి దాన్ని 24 గేట్లు చేసి 400 టీఎంసీ నీళ్లు దోసుకుపోయేటట్టు చేసిండండి. ఇలా అదే ఇప్పుడు వాళ్ళు భోజనం పెట్టి చేస్తే మీరేమో అక్కడికి వెళ్ళి కృష్ణా బోర్డుని ఏపీ చేతిలో పెట్టేసి వచ్చిరని చెప్పేసి వీళ్ళు కూడా అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? అంటే మీ టాపిక్ వచ్చిందిగా నేను అంటున్నాను, చేతిలో పెట్టేసారు బోర్డులని. ఒక్క నిమిషం అండి, నాగార్జున సాగర్ కట్టింది, శ్రీశైలం కట్టింది, నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే కదా. అందుకని తీసుకెళ్లి కృష్ణా బోర్డు తీసుకెళ్లి ఏపీలో పెట్టేశారా? ఏపీకి చెప్పారా? ఎక్కడుందండి? ఆగండి రామరెడ్డి అని ఒక నిమిషం. కేసీఆర్ గారికి రాష్ట్ర విషయంలో చిత్తశుద్ధి ఎక్కడుంది? ఈ రోజు పోటిరెడ్డిపాడు నుంచి దాదాపుగా 24 గేట్లు అయిపోయినాయండి. ఆ ఉన్నటువంటి కృష్ణా బేసిన్ లో మనకు వచ్చినట్టు నీళ్లు చాలా మాత్రమే. ఈయన 10 సంవత్సరాలల్లా ఆంధ్ర రాష్ట్రానికి దాసోహం చేసి కృష్ణా నదిని పూర్తిగా ఆంధ్రకు ఒప్పజెప్పేసిండు. ఈయన చేసినటువంటి నిర్వాహకం ఒకటి అదే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే కృష్ణా బోర్డు ఏపీకి వెళ్లేది కాదు. మళ్ళీ నిన్న లోకేష్ బరకచర్ల కట్టి తిడతామని ఆయన కామెంట్ ఇచ్చేవారు కాదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు ఏంటి అంటే కూడా గురుకు సంబంధించి గురు దక్షిణ ఇస్తున్నారని చెప్పేసి కామెంట్లు వస్తున్నాయి. మీరు వీళ్ళ గురించి మాట్లాడితే మీ చిత్తశుద్ధి గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది. సరే ఒక నిమిషం ఆగండి వెంకటేశ్వర్లు గారు, మీరు చెప్పండి. ఒక నిమిషం ఫైనల్ కంక్లూషన్ ఇవ్వండి వెంకటేశ్వర్లు గారు. ఎక్కడ ఏం చేసినామండి? 18 నెలల్లో చంద్రబాబు నాయుడు గారితో ఏం కోలెక్క అయిపోయింది చెప్పండి, ఒక్కటి చూపించండి. ఇప్పుడు మీరు కృష్ణా నీళ్ల గురించి చెప్పారు, గోదావరి మిగిలిన జలాల గురించి మాట్లాడారు, బనకచర్ల గురించి నిన్న లోకేష్ మాట్లాడలేదా? మేము కట్టి తీరుతామని చెప్పలేదా? మొన్న మీరు వెళ్ళి మీటింగ్ వెళ్ళి మాట్లాడేసి వచ్చి పోయి కృష్ణా బోర్డు అక్కడ చేతిలో పెట్టేసి రాలేదా? లేదండి, ఎక్కడ ఎటువంటి అగ్రిమెంట్స్ చేసిరా, ఏమైనా చేసిరా, రాసిచ్చిందా, ఎక్కడైనా జరిగిందా అండి? సరే ఒక నిమిషం, మొన్న రేవంత్ రెడ్డి బయటకు వచ్చి బనకచర్ల అంశం గురించి మేము మాట్లాడమని చెప్పేసి నిన్ననేమో లోకేష్ వచ్చేసి ఖచ్చితంగా బనకచర్ల కట్టి తీరుతామంటున్నారు. మీరేమో అంశం ప్రతిపాదనకి రాలేదు అని చెప్పేసి అన్ని ద్వంద్వ వైఖరి అన్ని పార్టీలు చేస్తున్నాయి, ఒకరు కాదు అందరు చేస్తున్నారు. మీరు కూడా అదే వాళ్ళకి చిత్తశుద్ధి లేదంటున్నారు, మీరు అదే ప్రూవ్ చేస్తున్నారు. వచ్చి ఒక నిమిషం ఆగండి వెంకటేశ్వర్లు గారు, మీరిద్దరు ఆరోపణలు చేశారు, ఆయన కమెంట్ ఇస్తారు. ఆయన వెంకటేశ్వర్లు గారు జవాబు చెప్పిన తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. జితేందర్ గారు టైం తక్కువ ఉంది. ఒక నిమిషం నన్ను కూడా పూర్తి చేయనియండి. కృష్ణా బేసిన్ లో కేసీఆర్ గారు గడిచిన 10 సంవత్సరాలలో దాన్ని కూడా నాశనం చేసేసిండు. పూర్తిగా వాటర్ అనేది ఈ రోజు ఆంధ్ర పరమైపోయిందండి. అక్కడ దాని గురించి మాట్లాడుతున్నాం. ఒక నిమిషం ఆయన జవాబు చెప్పనివ్వండి. వెంకటేశ్వర్లు గారు దీనికి మీరు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఆరోపణ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది మేడం. పోతిరెడ్డిపాడు ఫ్లడ్ లైట్లు పెట్టి తవ్వుకొని పోయింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయాయంలో. అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఏమన్నా గోడలు ఎక్కిరా లేకపోతే మోకాళ్ళ మీద ఎక్కిరా? ఆ రోజున మేము పోతిరెడ్డి పాడు మీద టీఆర్ఎస్ పార్టీ 6 సార్ల ఉద్యమమే చేసినావు. ఇవాళ మీరు పోతిరెడ్డిపాడు ఇవాళ గుర్తుకొచ్చిందా? ఆ రోజు ఫ్లడ్ లైట్లు పెట్టి నైట్లు తవ్వుకపోతా అంటే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మీరు ఏం చేసిర్రు? అదొక అంశం. సమైక్య పాలన అన్యాయమైందని తెలంగాణ సమైక్య పాలన అన్యాయమైందంటే మీ వల్లనే అది మీ వల్ల అయింది. సమైక్య పాలన మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారు, మేము ఉద్యమం చేసినాం. ఇంకొకటి సమాధానం తీసుకోండి. ఇలా పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ అన్యాయం చేసిందంటే మొన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా పాలమూరు రంగారెడ్డి దాంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో గుర్తుపెట్టుకోండి. ఇవాళ కాళేశ్వరానికి 6 సార్లు చంద్రబాబు నాయుడు లెటర్ రాసిండి ఆపమని. మళ్ళా ఇవాళ వాళ్ళ కొడుకు మీటింగ్ పెట్టి మేము పాలమూరు కాళేశ్వరానికి మేము అడ్డుకున్నాం అంటాడు. అంటే ఎన్ని అంశాలు ఇవాళ తెలంగాణ అంశం వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి 2 వైఖరులు ఉంటాయి, బీజేపీకి 2 వైఖరులు ఉంటాయి. ఇవాళ మేము తెలంగాణ ప్రయోజనాలు కాపాడకుండానే ఇంత డెవలప్ అయిందా? సమస్యలు ఉంటే మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. నేనేమంటానంటే అది ఇప్పుడు మేడిగడ్డ 2 బ్యారేజీలు పోయిందని ఎన్డీఎస్ రిపోర్ట్ లో చెప్పింది. 9వ పేజీలా ఇమ్మీడియట్ రిపేర్ చేయమని చెప్తే ఇప్పటి వరకు పట్టించుకోలేదంటే అది కేసీఆర్ గారి ఆస్థ ఎందుకు చేయడం లేదని నేనంటుంటే ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 2004లో 20 ఏళ్ల కింద స్టార్ట్ అయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లైట్లు పెట్టి తవ్వుకపోయి కంప్లీట్ చేసిందని ఇవాళ మేము సపోర్ట్ చేసినామని చెప్తారు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ 6
6 సార్లు పోతిరెడ్డిపాడు దారి పట్టింది. ఎందుకు ఆ రోజు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఇలా కాంగ్రెస్ లో ఉన్న టీడీపీ కాంగ్రెస్ లో నాయకులు వాళ్ళకి దాసోహం చేశారు. పోలవరం ఆపమని చెప్పినాం. పోలవరం ఆపమంటే టీడీపీ కాంగ్రెస్ తెలంగాణ వాళ్ళు మాట్లాడారు. పోతిరెడ్డిపాడు మాట్లాడరు. పోతిరెడ్డిపాడు ఆపమంటే ఈ తెలంగాణ కాంగ్రెస్ టీడీపీ మాట్లాడారు. ఇలా పోతిరెడ్డి దారి పోతాయి, సపరేట్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి ఏం చేసిండు మరి? చర్చ సరిపోదు. చర్చ పెట్టుకుందాం. మీ చర్చ దాన్ని వస్తా. కేసీఆర్ గారు తెలంగాణకి ఏం చేసినది సపరేట్ చర్చ పెడదాం. నేను మొత్తం చెప్తాను డీటెయిల్ గా. ఇలా మీరు 8 లక్షల కోట్లు అప్పు చేసినట్టారు కదా. కేంద్ర ప్రభుత్వ అనుమతులతో, FRBM గైడ్ లైన్స్ తో, RBI గైడ్ లైన్స్ తోనే అప్పులు చేసిన తప్ప ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ మనకంటే ఎక్కువ అప్పు చేసింది. మీరు 10 సార్లు అంటే కాళేశ్వరం బంకచర్ల లింక్ లో చెప్తా నేను. చెప్పండి. ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, లాస్ట్ మీ దగ్గరకు వస్తాను. చెప్పండి రామరెడ్డి గారు. జితేందర్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఆయన మాట్లాడివ్వండి, తర్వాత నేను పాయింట్ తీసుకుంటాను. ఒక్క నిమిషం ఆగండి. ఒక జాతీయ హోదా ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోలేకపోయిండు, కొన్ని ప్రాజెక్టులకు డబ్బులు తెచ్చుకోలేకపోయిండు. ఒక నిమిషం జితేందర్ గారు, ఒక్క నిమిషం రామరెడ్డి గారు. కేంద్రం నుంచి ఒక ఫైనల్ కామెంట్స్ చెప్పండి రామరెడ్డి గారు. కేంద్రం నుంచి ₹1 తెచ్చుకున్నాడు. ఒక నిమిషం మేడం. జితేందర్ గారు నేను మళ్ళీ వస్తాను, మీకు ఇస్తాను టైం. ఒక నిమిషం ఆయన చెప్పాక మీకు ఇస్తాను టైం. లక్షల కోట్ల రూపాయలు కడుతుంటే జాతీయ ప్రాజెక్టు ₹1 తెచ్చిన పాపాన పోలేదు. రామరెడ్డి గారు ఒక నిమిషం, ఆయన చెప్పాలనుకుంటే చెప్పండి, నేను టైం ఇస్తాను. ఆయనకు సపోర్ట్ చేసినటువంటి బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తే ₹1 తెచ్చుకోలేకపోయాడు. రామరెడ్డి గారు ఆయన రాష్ట్రాన్ని అంతా సర్వనాశనం అప్పుల పాలు చేసిండు, మార్చుకున్నాడు, రకరకాల దోసుకున్నాడు ఈ పార్టీని. నీటి కొరత లేదు. నీటి కొరత ఉన్నది కృష్ణా నదిలో. ఆ కృష్ణా నది నీళ్లు రాయలసీమకి ఇస్తా అని కేసీఆర్ పోయి రాయలసీమ నేను నీళ్లు కృష్ణా నదితో రత్నాలసీమ చేస్తాడు రోజాతో కలిసి మీటింగ్ లో. అప్పుడే తెలంగాణ ప్రజలు కన్న తల్లికి అన్నం పెట్టినోడు పిల్ల తల్లికి బంగారు గాజులు చేస్తాను. ఇప్పుడు కాళేశ్వరం భాగవతం బయటకు వద్దని హరీష్ రావు వీళ్ళు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ విషయంలో కమిషన్ వేశారు కాబట్టి నివేదిక ఇచ్చారు. ఏం చేస్తారేంటనేది క్లారిటీ వస్తుంది రామరెడ్డి గారు. భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఏం జరగాలనే దాంట్లో కేంద్రం పాత్ర ఏంటనేది కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా. కేంద్రము వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం అనుమతులు ఇచ్చింది, అనుమతుల ప్రకారం నిర్మించలేదు. తప్పు కేసీఆర్ ప్రభుత్వాన్ని. ఓకే ఒక నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు మీ ఫైనల్ కమెంట్స్. ఓకే టైం తక్కువ. టైం లేదండి రామరెడ్డి గారు, మీ పాయింట్ మాకు అర్థమైంది. శ్రీనివాస్ రెడ్డి గారు మీ ఫైనల్ కమెంట్స్. ఇంకొక విషయం టైం లేదండి. లేదు రామరెడ్డి గారు ఐఎమ్ సారీ టైం రామరెడ్డి గారు మీ టైం అయిపోయింది. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి ప్లీజ్ కంక్లూడ్. అంటే ఓవరాల్ ఇవాళ దురదృష్టం తెలంగాణ ఏంటంటే ఏ పార్టీల్లో కూడా పెద్దగా తెలంగాణ కన్సర్న్ ఉన్నట్టుగా, తెలంగాణ సెన్స్ లో పనిచేస్తున్నట్టుగా అనిపించదండి. నిజంగా ఇది బాధాకరమైన విషయం. ఎవరిని అనాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఆ రాజకీయ పరిస్థితి తెలంగాణలో ఉండడం నిజంగా దురదృష్టం. అది పోవాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు కాళేశ్వరం మీద ఇంకో పాయింట్ మీకు చెప్పదలుచుకుంది. ఇక్కడ ఏంటంటే వర్క్ కాక ముందుకే ఇంజనీర్లు బిల్స్ ఇచ్చిన పరిస్థితి ఉన్నది. వాళ్ళంతా వాళ్ళు ఇచ్చిరనైతే నేను అనుకోను. 100 కోట్లు 1000 కోట్లు ఇంజనీర్లు స్వయంగా ఇస్తారంటే ఎవరు నమ్మడు. అది పైనుంచి ఏదో డైరెక్షన్ ఉంటే తప్ప అది జరగదు. అది కూడా చాలా ఘోరంగా జరిగింది. అది చాలా విషయాలలో జరిగింది. అది బయటకు వచ్చినాయి. అవి ఓవరాల్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మాత్రం చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అధికారులే దోషులుగానో నిందితులుగానో తేలే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు ఏమైతుంది అనేది ఇప్పటికిప్పుడైతే మనం చెప్పే పరిస్థితి లేదు. రెండో పాయింట్ అండి, ఇక్కడ గత ప్రభుత్వం ఇప్పుడు మిత్రులందరూ చెప్పిన విషయమే గాని కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిజంగానే సంగమేశ్వరం, ఇప్పుడు పోతిరెడ్డి పాడు కింద సంగమేశ్వరం కేసీఆర్ పుణ్యమే అనుకోవచ్చు. ఒక రకంగా వాళ్ళు విందు భోజనాలు చేసింది నిజమే, ఆయన సంగమేశ్వరం కట్టింది కూడా నిజమే. 800 ఫీట్ల చెప్పండి రామరెడ్డి గారు, టైం అప్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. ఒక్క నిమిషం. రెండోది, ఇప్పుడు ఏం జరుగుతుంది, చంద్రబాబు ఏం చేస్తుండు, పోలవరం టు బనకచెర్ల అంటూ, అది దాదాపు 500 చిల్లర అదేంది కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రాజెక్ట్. అది కావాలి. రెండోది ఏంటంటే, ఇక్కడ రేవంత్ ప్రభుత్వానికి కూడా ఇది ఒక పరీక్ష. నిజాయితీ నిరూపించుకోవాలి రేవంత్ ప్రభుత్వం కూడా. బనకచెర్ల మీద ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది కూడా చాలా కీలకం. తెలంగాణకు సంబంధించి అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోతిరెడ్డిపాడు నుంచి ఇప్పటికే బోలెడు రోజుకు 10 TMs తీసుకుపోయేంత కెపాసిటీని వాళ్ళ కాలువలు గీలువలు అన్ని పెంచుకొని రెడీ పెట్టుకున్నారు. అలా సమస్య లేదు.
కాకపోతే మనం పాలమూరు మీద మనకున్న పెండింగ్ ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదిక మీద నిర్మాణం చేసుకుంటే Right. కృష్ణా నీళ్ళను మన వాటను మనం వాడుకోగలుగుతాం. రెండోది బనకచర్లను అడ్డుకోవాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వం మీద ఉంది. Right. నిజంగానే వాళ్ళు ఇట్నే వదిలేసి ఎన్డీఏ ప్రభుత్వం అనో మేము మిత్రపక్షం అనో చంద్రబాబు పొలిటికల్ ఇమేజ్ అదేంటి ప్రెషర్ Right. కేంద్రం మీద Okay. పెట్టి Okay. అది మీ- జరుపుకుంటే చెప్పండి. మాత్రం 10 seconds. రేవంత్ రెడ్డి Okay. ప్రభుత్వం మాత్రం బదనాం అవుతుంది. కాబట్టి ఇక్కడ రైట్ BJP శ్రీనివాస్ కూడా అంతే రెడ్డి గారు రైట్ మీకు 10 seconds అండి చెప్పండి మీరు చెప్పాలనుకున్న బీజేపీ point. కూడా అంతే బాధ్యత ఉంది. కేంద్రంలో అధికారంలో ఉంది Time up కాబట్టి ఆ అండి. పార్టీ Time up. కూడా అంతే Yes. బాధ్యత ఉంది అనేది మాత్రం నేను గుర్తు చేస్తాను. రైట్ ఓకే అండి మీ కంక్లూజన్ చెప్పండి. ఏమంటుందంటే ఎన్డీఏ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ కలిసిపోయింది. వాళ్ళందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మోడీ గారితో కలిసిపోయింది. కలిసిపోవడం వల్లనే ఆ డిపిఆర్ వస్తుంది, ఆ బనకచర్ల అంశం వస్తుంది. రైట్ అండి రైట్ థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా. సో మొత్తం మీద ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు జవాబుదారితనంగా ప్రజలకు స్పష్టమైన జవాబు చెప్పాల్సిందే. కానీ విచారణల పేరుతో ఈ రకంగా డిలే మాత్రం చేయదు. ఇక్కడ మాత్రం ప్రజల నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం అవుతుంది. కాబట్టి చూద్దాం. ఇప్పుడు కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది, దాని తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇది ఎంత మేర వెళ్తుందో అనేది మాత్రం